ఓకే, ఇవాళ మనం ఏం చేద్దామంటే కొన్ని అర్రే మెథడ్స్ చూద్దాం. ఓకేనా? విజువల్ స్టూడియో కోడ్. ఓకే, మనకి ఏం కావాలి? స్క్రిప్ట్ కావాలి. స్క్రిప్ట్ ఒకటి. సో మనకి క్వశ్చన్ ఏంటంటే, మీకు అర్రేస్లలో ఏమైనా డౌట్స్ ఉందా? అర్రేస్. సో కొన్ని అర్రే మెథడ్స్ చెప్పిన మీకు. అర్రే పాప ఏం చేస్తుంది? కొద్దిగా మీరు మౌనిక మౌనిక అర్రే పాప ఏం చేస్తుందో? అర్రే పాప్ అది ఎండ్. రైట్, డన్, కరెక్ట్. అంటే డౌట్ ఏం లేదు, క్లియర్ చెప్పేసి ఏంది అదే ఎండ్ ఉంది. అర్రేలో లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేసేస్తుంది. రైట్. అర్రే షిఫ్ట్ ఏం చేస్తుందమ్మా స్వాతి? అర్రే షిఫ్ట్ స్వాతి, అర్రే షిఫ్ట్ ఏం చేస్తుందమ్మా? అర్రే అన్నా నేను చెప్పన్నా? చెప్పమ్మా. ఫస్ట్ ఐటమ్ రిమూవ్ చేస్తుంది అది. ష్యూర్, గుడ్, రైట్. ఫస్ట్ ఐటమ్ రిమూవ్ చేస్తుందమ్మా స్వాతి. అది అర్రేలో ఏ ఐటమ్ ఉన్నా ఫస్ట్లో ఎప్పుడైనా డైనమిక్గా మనకు లాజికల్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫస్ట్ ఐటమ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది లాజికల్గా. ఓకేనా? ఆ కండిషన్లో మనం ఏం చేస్తామంటే అర్రే మెథడ్స్ ఉంటాయి మనకి. అర్రేకి ఒక మెథడ్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి. అర్రేకి చాలా మెథడ్స్ ఉంటాయి. లైక్ మనకి అర్రే సెర్చ్ అని, అర్రే సార్ట్. అర్రే సెర్చ్లో మళ్ళీ సబ్ మెథడ్స్ ఉంటాయి. అర్రే సెర్చ్ మెథడ్ అంటే సెర్చ్లో ఏమేమి ఉంటాయి మనకి? లైక్ అర్రే ఇండెక్స్ ఆఫ్, అర్రే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, అర్రే ఇన్క్లూడ్స్, అర్రే ఫైండ్ ఇండెక్స్, అర్రే ఫైండ్ లాస్ట్, అరే చాలా ఉంటారు చెప్పుకుంటూ పోతే. బట్ మోస్ట్లీ ఏంటంటే ఇవన్నీ మనం రిఫర్ చేసుకోవాలి చిన్నగా. అన్నీ ఒకటిసారి గుర్తుపెట్టుకోవాలంటే మన అందరం దేవుళ్ళం కాదు. ఓకేనా? సో రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఎక్కువ వాడేది మనం ఏంటంటే ఇన్క్లూడ్స్ వాడతాం మనం. ఏది సెర్చ్ మెథడ్స్లో. అర్రే మెథడ్స్ ఉంటాయి. అర్రే మెథడ్స్లో అర్రే సెర్చ్ మెథడ్స్ ఉంటాయి. సార్ట్ చేసే మెథడ్స్, అర్రేకి సార్ట్ చేసే మెథడ్స్ ఉంటాయి. అర్రే యొక్క ఇటరేషన్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? సో అట్లా అర్రే మెథడ్స్ ఉంటాయి కొన్ని. సో మనం కన్ఫర్మ్ చూసుకున్న అర్రే మెథడ్స్ చూసుకున్నట్టయితే మనకి బేసిక్ లెవెల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ఏమేమి చెప్పుకున్నాం? సో అర్రే లెంత్ అని, రైట్. అర్రే లెంత్ చెక్ చేయాలంటే ఏం చేయాలి? అర్రే డాట్ లెంత్, రైట్. అంతేగా? అర్రే డాట్ లెంత్ అంటే అర్రే వేరియబుల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వేర్ తీసుకున్నా, ఎక్స్ తీసుకున్నా, ఓకేనా? ఈ నెంబర్ ఇండెక్స్డ్ అర్రే తీసుకుంటున్నా 1, ఏదని అనుకోండి, 5, 7, సమ్ ఏదో అర్రే అనుకోండి. ఇండెక్స్డ్ అర్రే తీసుకున్నా, అది నెంబర్డ్ అర్రే కావచ్చు, స్ట్రింగ్ అలాంగ్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ విత్ స్ట్రింగ్స్ కావచ్చు. ఓకేనా? ఇలా సో ఏదన్నా అర్రే అనుకోండి. సో నేను ఏమనుకుంటున్నా ఫస్ట్ కూడా బాగా అర్థం చేసుకోండి మనం. ఎందుకంటే చూడండి, సింపుల్గా చెప్తున్నా నేను. మనం మోస్ట్లీ డీల్ చేసేది ఏంటంటే జేసన్ ఆబ్జెక్ట్ తోటి డీల్ చేస్తాం రా. మీకు క్లియర్గా చెప్తున్నా, క్లియర్ కట్గా. ఓకేనా? జేసన్ ఆబ్జెక్ట్ని మనం రిప్రజెంట్ చేసే వే అనేది ఎట్లా ఉండాలంటే డిజైన్ని బేస్ చేసుకొని రిప్రజెంట్ చేసి చూపించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రెస్ట్ ఏపీఐ చూసుకున్నాం కదా. రెస్ట్ ఏపీఐ నుంచి వచ్చే డేటా ఉందా, ఆ ఫార్మాట్లోనే వస్తుంది. ఇంకా మన జీవితాంతం ఆ ఫార్మాట్లో ఉన్న డేటాని హ్యాండిల్ చేస్తుంటాం ఎక్కువ. ఓకేనా? ఆ రెస్పాన్స్ కూడా ఎట్లా వస్తుంది? దాన్ని కూడా బ్యాక్ అండ్ చేస్తుంటే బ్యాక్ అండ్ చేస్తున్నాం మనకు అర్థమైంది. ఆ రెస్పాన్స్ కూడా మనమే రిటర్న్ చేస్తాం. బ్యాక్ అండ్ డెవలపర్స్ డిజైన్ చేసి ఈ పర్టికులర్ ఫార్మాట్లో రావాలని చెప్పి రిటర్న్ చేస్తుంది దాన్ని. ఓకేనా? నువ్వు ఏపీఐని కాల్ చేస్తున్నావు, ఏపీఐని కాల్ చేస్తాం, డేటా వస్తుంది నీకు, రైట్. సో ఎలా మనం చూసుకున్నట్టయితే మనకి కాపీ చేసుకొని దీన్ని Ctrl+Z కొడుతున్నా. సో ఏపీఐ కాల్ ఇది. ఓకేనా? దీన్ని ఏం చేస్తున్నా, రన్ చేస్తున్నాను నేను లైవ్ సర్వర్లో రన్ చేస్తున్నా.
అర్రే మెథడ్స్ గురించి చాలా క్లియర్గా ఉండాలిరా, మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, ఓకేనా. అది మోస్ట్లీ మనం వాడతాం. ఆబ్జెక్ట్స్, అర్రే మెథడ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. సో దీని గ్రిడ్ సిస్టమ్ చేయాలి, గ్రిడ్ సిస్టమ్ పక్క పెట్టాను మీరు చేసేది, నేను ఇన్స్పెక్ట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎట్లా వస్తుంది రెస్పాన్స్ అని, ఓకే. సో కన్సోల్లో చూసుకున్నట్టయితే మనకి అర్రే ఉంది, రైట్. సో అర్రే లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఈజ్వల్ టు ఒక ఇండెక్స్ నెంబర్తో సహా ఉంది, రైట్. సో అర్రే ఆబ్జెక్ట్ ఇది, ఓకేనా. ఫస్ట్ అర్రే ఆబ్జెక్ట్ 0 to 99 వరకు అవుతుంది. సెకండ్ అర్రే ఆబ్జెక్ట్ 0 to ఇట్లా లూప్ తిరుగుతుంది అన్నమాట మనకి, రైట్. సో ఇలా లూప్ తిరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, మనకి ఒక్కొక్క ఆబ్జెక్ట్లో మనకి అంటే అర్రే ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఈజ్వల్ టు ఒక రికార్డ్ అన్నమాట, అంటే ఒక డేటా, ఒక ఐటమ్ డేటా, రైట్. సో అందులో ఏముంది, ఆల్బమ్ ఐడి అని తంబునేల్ యూఆర్ఎల్ అని ఓకేనా, స్పెసిఫిక్ యూఆర్ఎల్ అని. ఇవి ఎట్లా వస్తున్నాయి మనకి స్పెసిఫిక్గా అంటే ఈ రెస్పాన్స్ కూడా ఈ ఫార్మేట్లో ఉండాలని చెప్పి బ్యాక్ అండ్ డెవలపర్ జేసన్ ఫార్మేట్లో రిటర్న్ చేస్తుంది మనకి ఇవి ఏపీఐ నుంచి, ఓకేనా. అర్థమవుతుందా. అండ్ అదే ఫార్మేట్ ఎట్లా వస్తుందంటే డెవలపర్ రిటర్న్ చేస్తుంది అది కూడా బ్యాక్ ఎండ్. సో అలా రావడానికి అక్కడి నుంచి డెవలప్ వచ్చిన దాని డేటాను మనం యాక్సెస్ చేస్తున్నాం ఇక్కడ, అంతే, ఓకేనా. సో మనం ఒకసారి రియల్ టైం వెళ్ళాక అర్థమవుతుంది. ఇది మనకేంటి ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్, రైట్. ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ ఒక చూసుకున్నట్టయితే ఇక్కడ. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకేంది అవుట్పుట్ ఇది, రైట్. ఏపీఐ సర్వర్ రన్ చేసే అవుట్పుట్ ఇన్స్పెక్ట్ చేస్తే మనకేంది సమ్ డేటా వస్తుంది మనకి, రైట్. అర్రే వస్తుంది, రైట్. సో అర్రే లోపల ఏముంది, సో అర్రే లోపల సమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ అర్రే ఆబ్జెక్ట్స్ అన్నమాట ఇవి, ఓకేనా. ఒక్కొక్క ఐటమ్ ఇది ఒక్కొక్క ఐటమ్ అనమాట, ఇది ఒక ఐటమ్. సో ఐటమ్ ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది ఆల్బమ్ ఐడి అని తంబు యూఆర్ఎల్ ఎట్లా వస్తున్నాయి ఇవి, ఏ ఫార్మేట్లో, ఈ పర్టికులర్ ఫార్మేట్ ఎట్లా వస్తున్నాయి అంటే మనం బ్యాక్ ఎండ్ నుంచి ఆ ఫార్మేట్లో రిటర్న్ చేస్తున్నాం దాన్ని. సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ చూడండి, కర్లీ బ్రేసెస్ ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు, ఇది ఒక ఆబ్జెక్ట్ అట్లా మనకు సమ్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. అవి ఎట్లా వస్తున్నాయి, డేటాబేస్ నుంచి డేటా వస్తుంది అన్నమాట. సో ఇవన్నిటిని హ్యాండిల్ చేయడానికి మనం డైనమిక్ ఒక్కొక్కసారి ఏంటంటే ఆబ్జెక్ట్లోకి వచ్చి డేటా రిమూవ్ చేయాల్సి వస్తుంది, ఒక ఐటమ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది స్పెసిఫిక్గా. డైనమిక్ అంటే ఫిల్టరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టరింగ్ అనేది 2 ways ఉంటాయి అన్నమాట. పర్టికులర్ కీవర్డ్ని సెట్ చేస్తున్నాం, ఆ కీవర్డ్ తప్ప మిగతా అన్ని రావాలి. పర్టికులర్ కీవర్డ్ సెట్ చేస్తున్నాం, ఆ కీవర్డ్ తప్ప ఇంకా మిగతా డేటా రావద్దు. నాకు ఒక 1000 డేటా ఉంది, ఇంకో ఇమేజ్ని సెట్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో నేనేం చేస్తాను అంటే ఓకే సార్ నేను సెర్చ్ బాక్స్ రాస్తాను ఇక్కడ, ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే HTML బాడీ కింద, ఓకే, కంటెంట్ కింద నేను ఏం చేస్తున్నా అంటే కంటెంట్ పైన ఒక ఇన్పుట్ బాక్స్ పెట్టుకుంటున్నా, ఓకే. ఏం చేస్తున్నా నేను ఇన్పుట్ బాక్స్ పెట్టుకుంటున్నా. సో ఇన్పుట్ బాక్స్ని పెట్టుకొని నేను ఏం చేస్తున్నా దీనికి ఒక ఈవెంట్ రాస్తున్నా. సో ఆన్ చేంజ్ అని ఈవెంట్ రాస్తున్నా. నాకేంటంటే ఆన్ చేంజ్ అని ఈవెంట్ రాసి దీనికి ఏం రాస్తున్నా ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఏంది అది, ఫిల్టర్ లేకపోతే గెట్ ఐటమ్ అని ఒక మెథడ్ రాసుకుంటున్నా, ఓకే. సో ఈ మెథడ్ ఏంది ఎక్కడ రాస్తాను నేను చెప్పాలి, స్క్రిప్ట్లో రాసుకుంటున్నాను నేను, ఓకే. స్క్రిప్ట్లో ఎక్కడైనా రాసుకోవచ్చు మనం. సో ఎండింగ్లో రాసుకుంటాం ఇక్కడ ఫంక్షన్ అని తీసుకొని. సో నా ఫంక్షన్ అని తీసేసుకొని ఫంక్షన్కి నేమ్ ఇచ్చేసుకుంటున్నా, గెట్ ఐటమ్ అని ఇచ్చినాడ. సో ఈ ఐటమ్ నాకు ఏం కావాలి, ఫిల్టర్ చేసి గెట్ ఐటమ్ అని తీసుకున్న మెథడు. సో ఆన్ చేంజ్ అని చేసినప్పుడు నాకేం కావాలి, సో ఐటమ్ చేంజ్ చేసి వచ్చినప్పుడు గెట్ ఆ ఐటమ్ డేటా తెచ్చుకోవాలి మనం, రైట్. సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఒక వేరియబుల్ తీసుకొని, ఓకే, ఎవ్రీ టైం మనకేంది ఆ డేటా ఇక్కడికి రావాలి, చేంజ్ చేసినప్పుడల్లా డేటా రావాలి, రైట్. సో మనకి వేరియబుల్ తీసుకొని ఏంటి ఐటమ్ అని తీసుకుంటున్నా. ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నామా, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ తీసుకొని డాట్ గెట్ ఎలిమెంట్ క్వరీ సెలెక్టర్ తీసుకుంటా, లేకపోతే క్వరీ సెలెక్టర్ తీసుకొని నాకేం కావాలి పర్టికులర్ ఇన్పుట్ క్రియేట్ చేసుకున్న పైన ఆ ఇన్పుట్కి ఏంది ఒక ఐడి తీసుకుంటున్నా, ఓకేనా. సో ఐడి ఏంది మనకి ఐటమ్, ఓకేనా. ఐడి ఏంది ఐటమ్. సో ఐటమ్ యొక్క వాల్యూ కావాలి, అంటే ఇన్పుట్ యొక్క వాల్యూ కావాలి చేంజ్ చేసి పక్కకు వచ్చినప్పుడు, రైట్. సో ఎవ్రీ టైం చేంజ్ చేసినప్పుడు నాకు ఆ ఇన్పుట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ స్టోర్ అయ్యి లాజిక్ రావాలన్నమాట. ఇక్కడ స్టోర్ కావాలి, ఇక్కడ స్టోర్ కావాలంటే క్వరీ సెలెక్టర్ తీసుకుంటున్నా. క్వరీ సెలెక్టర్కి ఏం చేస్తున్నా, ఐడి పంపిస్తున్నా. ఏ ఐడి, గెట్ ఐటమ్. సో ఐటమేనా చెప్పండి, ఐటమ్ అనే ఒక ఐడి పంపిస్తుంది, రైట్. ఐటమే కదా. సో మనం ఏం తీసుకుని ఇన్పుట్కి ఐటమ్ అని తీసుకున్నాం, రైట్. సో ఐటమ్ యొక్క వాల్యూ వస్తుంది, రైట్. వాల్యూ వచ్చేస్తుంది, ఐటమ్ యొక్క వాల్యూ వచ్చేసి సేవ్. డాట్ వాల్యూ అని ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇది ఇన్పుట్ వాల్యూ కదా, ఇన్పుట్ ఫీల్డ్ కదా. ఇన్పుట్ ఫీల్డ్కి డైరెక్ట్ డాట్ వాల్యూ అని తీసుకోవచ్చు. డాట్ వాల్యూ అని తీసేసుకుంటే ఆ ఐటమ్ వాల్యూ వచ్చేస్తుంది. లేదు అది అదర్ దెన్ ఇన్పుట్ ఫీల్డ్స్ అయితే ఏం తీసుకుంటాం అంటే ఇన్నర్ HTML అని, ఓకే, ఇన్నర్ HTML ఆర్ ఇన్నర్ టెక్స్ట్, ఓకేనా.
ఇన్నర్ టెక్స్ట్ అని తీసుకుంటాం. ఓకేనా? సో ఇన్నర్ టెక్స్ట్ అని తీసుకుంటే ఆ ఎలిమెంట్ పీ ట్యాగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. పీ ట్యాగ్లోకి వెళ్ళి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఐడి ఐటమ్ తీసుకుంటారు. డాట్ అది పీ ట్యాగ్ అయి ఉంటే మాత్రం ఇన్నర్ టెక్స్ట్ అని తీసుకోవాలి. ఇన్నర్ టెక్స్ట్ అంటే ఆ పీ ట్యాగ్లో ఉన్న ఇన్నర్ టెక్స్ట్ వస్తుందన్నమాట. సో బట్ ఇది ఇన్పుట్ కావాలంటే డాట్ వాల్యూ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది మనకి ఇన్పుట్కి. ఓకేనా? డాట్ వాల్యూ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది ఇన్పుట్కి డైరెక్ట్. సో ఏమవుతుంది, ఎవ్రీ టైమ్ ఐటమ్ అనేది ఇలా చేంజెస్ వచ్చినప్పుడు ఐటమ్ అనే వాల్యూ అనేది ఇలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం జరగాలి, ఒక వేరియబుల్ తీసుకుందాం. ఒక వేరియబుల్ ఏం తీసుకుందాం అంటే ఒక వేరియబుల్ వచ్చేసి ఐటమ్ అని తీసుకుందాం. ఫిల్టర్డ్ ఐటమ్ లేకపోతే FILTERED ఫిల్టర్డ్ ఐటమ్ అని ఒక నేమ్ ఇచ్చుకుందాం. వేరియబుల్ అది ఏ నేమ్ అని ఇచ్చుకోండి మీరు రిక్వైర్మెంట్ బేస్కు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫిల్టర్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చే దేన్ని ఫిల్టర్ చేయాలి నేను? సో ఎక్సెస్ ఈ డేటా వస్తుంది చూసిరా, దీని లోపల దీని ఫంక్షన్ రాసుకుంటున్నాను. దీన్ని ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఎట్లా రాయాలి ఫిల్టరు ఫర్ ఎగ్జాంపుల్? సో దీనికి డేటా నాకు ఏదైతే వేరియబుల్ ఉందో పైన ఇక్కడ వేరియబుల్ ఏముంది, ఇక్కడ రెస్పాన్స్ వేరియబుల్, రైట్? సో రెస్పాన్స్ వేరియబుల్ లోపల ఫంక్షన్ కావాలంటే ఈ రెస్పాన్స్ వేరియబుల్ లోపల ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఈ ఫంక్షన్ సమ్ డేటా పంపాలి, రైట్? సో డేటా పాస్ చేయాలంటే ఇక్కడ నుంచి డేటా వస్తుంది కదా, రెస్పాన్స్ వేరియబుల్, రైట్? ఓకే వెయిట్ ఓకే రైట్ మనకు ఒక అర్రే కావాలి. సో ఈ రెస్పాన్స్ని క్యాచ్ చేయడానికి ఒక అర్రే కావాలి మనకి. ఓకే, సో మనం అవుట్ సైడ్ ఏం చేస్తాను, ఇక్కడ నేను నాకు ఆ అర్రే గురించి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. వేరియబుల్ వచ్చి రెస్పాన్స్ ఓకే రెస్పాన్స్ డేటా అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. సో ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అర్రే తీసుకుంటున్నా. ఓకే ఎంటీ అర్రే తీసుకొని సో రెస్పాన్స్ డేటా ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది, రైట్? ఈ రెస్పాన్స్ ఏం కావాలి నాకు, దానికి అర్రేకి ఈక్వల్ చేయాలి, రైట్? సో నేనేం చేస్తున్నా, రెస్పాన్స్ డేటా ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్స్. ఓకేనా? సో అర్రే ఇది కూడా అర్రే కదా, అర్రే ఆబ్జెక్టే కదా, రైట్? సో రెస్పాన్స్ రెడీగా ఉంది ఇక్కడ మనకి. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో నేను ఫిల్టర్ చేయాలి. ఫస్ట్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వస్తుందా లేదా కన్సోల్ చేసి చూద్దాం. ఫస్ట్ రెస్పాన్స్ ఇక్కడికి కన్సోల్ అవుతుందా లేదా, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, అదేంటి రెస్పాన్స్ డేటా అనేది కన్సోల్ అవుతుందా లేదా అంటే మనం చేంజెస్ చేసినప్పుడు. సో ఈ మెథడ్ దేనికి సంబంధించింది, మనకి ఇన్పుట్ ఫీల్డ్కి. ఓకేనా? ఇన్పుట్ ఫీల్డ్లో చేంజెస్ చేసినప్పుడు ఈ డేటా వచ్చింది కదా, ఈ డేటా అనేది రెస్పాన్స్ డేటాలో స్టోర్ అవుతుంది, మనకి స్టోర్ చేసుకుంటున్నాం. అంటే గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేసినాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గ్లోబల్ వేరియబుల్ అనేది ఎంటీ అర్రే తీసుకున్నాం. సో గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేసి ఈ రెస్పాన్స్లో వచ్చిన డేటాని, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ అనేది ఇక్కడే క్లోజ్ అవుతుంది, రైట్? సో విత్ ఇన్ దిస్ మాత్రం యాక్సెస్ అవుతుంది. సో దాని నుంచి బయట యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, దాని గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ గ్లోబల్ వేరియబుల్కి వచ్చిన రెస్పాన్స్ను స్టోర్ చేస్తున్నాను నేను. ఓకేనా? స్టోర్ చేసి ఫైనల్గా ఏం చేస్తున్నా, ఫంక్షన్లో కన్సోల్ చేసి చూస్తున్నాను. నేను ఆ యాక్షన్స్ చేసేటప్పుడు కన్సోల్లో నాకు ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ బాక్స్ ఉంది, సమ్ చెక్ చేసి క్లిక్ చేసినప్పుడు నాకు ఏంటంటే మళ్ళీ ప్రింట్ కావాలి. ప్రింట్ అవుతుందా, అర్థమవుతుంది నీకు మీకు? సో మళ్ళీ ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిందంటే నేను చేంజెస్ చేసిన, ఎవ్రీ టైం చేంజెస్ చేసి నేను ఎక్కడైతే ఎంటీ స్పేస్లో క్లిక్ చేస్తానో మళ్ళీ ప్రింట్ అవుతుంది, అంటే నాకు డేటా వస్తుంది. సో ఈ డేటాలోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఈ కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీవర్డ్ని ఫిల్టర్ చేయాలి. ఓకేనా? ఆ కీవర్డ్ని ఫిల్టర్ చేయాలి మనం. సో లాజిక్ ఇక్కడ రాసుకోవచ్చు కదా మనం. సో రెస్పాన్స్ డేటా వస్తుంది మనకి, రైట్? సో నా డైరెక్ట్ ఏం రాయొచ్చు అంటే రెస్పాన్స్ డేటా డాట్ మనకి ఏముంటాయి అంటే మెథడ్స్ ఉంటాయమ్మా. ఏదమ్మా, మనకి కొన్ని ఫిల్టర్ మెథడ్స్ ఉంటాయి. సో అర్రే ఫిల్టర్ మెథడ్స్ ఉంటాయి మనకి. సో అర్రే ఫిల్టర్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి అంటే సెర్చ్ మెథడ్స్ కూడా అనొచ్చు మనం. సో సెర్చ్ మెథడ్స్ ఏమంటామంటే ఫైండ్ అని ఉంటుంది, ఫిల్టర్ మెథడ్, మ్యాప్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, మ్యాప్, ఫిల్టరు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఫిల్టర్ చూసినాం అనుకోండి మనం ఆల్రెడీ, రైట్? చూసినావా చూడలేదా చెప్పాలి? ఫిల్టర్ మెథడ్ చూసినావా చూడలేదా? చూడలే చెప్పాలి ఒక్కరు ప్లీజ్. లేదన్నా ఒకసారి మళ్ళీ. సో ఫిల్టరు, మ్యాప్ ఇవన్నీ ఉంటాయమ్మా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫిల్టర్ చూడండి. ఓకే, ఫిల్టర్ ఇప్పుడున్న సినారీకి ఫిల్టర్ చెప్తాను నేను. సో ఫిల్టర్ నేను ఏం చేస్తున్నాను, ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే మనకి ఫిల్టర్ అనే మెథడు అర్రేలో ఉన్న డేటాని, ఓకేనా, అర్రేలో ఉన్న డేటాని అంటే ఈచ్ ఐటమ్ బై ఐటమ్ అంటే లూప్ తిప్పుతుంది అన్నమాట. సో ఫిల్టర్ ఏది, ఫిల్టర్ ఎలా అంటే సింపుల్గా FILTER. సో ఇది అర్రే ఆబ్జెక్ట్ కదా, వచ్చే రెస్పాన్స్ అనేది ఏపీఐ నుంచి వస్తుంది, రైట్? ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ని రెస్పాన్స్ డేటాలో స్టోర్ చేసుకున్నాం. సో ఇది ఫిల్టర్ అని ఒక ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్ మెథడ్ ఉంటుంది మనకి. ఇది జావా స్క్రిప్ట్ మెథడ్ ఏం తీసుకుంటుంది అంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది ఈ మెథడ్. సో 2 అప్రోచెస్లో కాల్ బ్యాక్ చేయొచ్చు మనం. సో డైరెక్ట్ మనం ఏంది, చెక్ ఐటమ్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని చెక్ ఐటమ్ అని బయట క్రియేట్ చేసుకోవచ్చు.
ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. చెక్ ఐటమ్ అనేది సో ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం చెక్ ఐటమ్ అనేది. సో చెక్ ఐటమ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అలా ఫంక్షన్ అని ఇక్కడ ఫంక్షన్ ఓకే ఫంక్షన్ తీసుకొని చెక్ ఐటమ్ అని ఎక్కడైనా ఫంక్షన్ క్రియేట్ చేసి లాజిక్ ఇక్కడ రాసుకోవచ్చు మనం. ఓకేనా. సో లాజిక్ ఇక్కడ రాసుకోవచ్చు మనం. అర్థమవుతుందా. సో మనకేంది ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ ఈ ఎవ్రీ టైం లూప్ అయినప్పుడల్లా ఏమవుతుందంటే ఇక్కడ ఐటమ్ ఇందులో ఉన్న రెస్పాన్స్ ఉంటుంది కదా, ఫస్ట్ ఐటమ్ వస్తుంది ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఇందులో ఈ మెథడ్లోకి పాస్ అవుతుంది అనమాట. మెథడ్లోకి పారామీటర్ ఏంది ఐటమ్. సో ఈ ఐటంలోకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఎవ్రీ లూప్లా ఇక్కడికి ఈ మెథడ్కి ఒక ఐటమ్ పాస్ అవుతుంది అన్నమాట. సో ఆ మెథడ్ ఐటమ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఒకసారి కన్సోల్ డాట్ లాగ్. సో కన్సోల్ డాట్ లాగ్ ఐటమ్ అని తీసుకుందాం. ఓకేనా. సో కన్సోల్ డాట్ ఐటమ్ అని తీసుకుంటాను నేను. సో ఒకసారి చెక్ చేద్దాం, లైవ్లో చెక్ చేద్దాం ఒక్కసారి. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే మనం క్లియర్ చేస్తున్నాను నేను. సో నేను ఏం చేస్తున్నా అంటే TEST టెస్ట్ అని తీసుకొని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎన్నిసార్లు సింగిల్ ఐటమ్ ఎక్స్ట్రాక్ట్ అయింది చూసిరా. అర్థమవుతుందా. ఫిల్టర్ కమాండ్ ఏం చేస్తుందంటే ఫిల్టర్ ఇన్బిల్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే సో ఇదొక అప్రోచ్. మనం జస్ట్ కామన్గా మెథడ్ ఎక్కడో రాసుకుంటాం, ఆ మెథడ్ని ఫిల్టర్కి పాస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఫిల్టర్కి పాస్ చేస్తాం. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ ఈ మెథడ్ వాడకండి. ఓకేనా. నేనేం చేస్తున్నా డైరెక్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రాద్దాం. ఏం రాద్దాం అనానమస్ ఫంక్షన్ తీసుకుందాం. ఇక్కడ అనానమస్ ఫంక్షన్ అంటే ఏందమ్మా చెప్పాలి ఒక్కరు మౌనిక. అనానమస్ ఫంక్షన్ అంటే ఏంది. ఐడియా వస్తలేదన్న. అనానమస్ ఫంక్షన్ అంటే ఫంక్షన్కి నేమ్ ఉండదమ్మా, జస్ట్ డైరెక్ట్ ఫంక్షన్ అని తీసేసుకుంటాము. ఓకేనా. ఇట్లా ఓకే ఓకే. అనానమస్ ఫంక్షన్ కంటే నార్మల్ ఫంక్షన్ ఏమంటామంటే నార్మల్ ఫంక్షన్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ నార్మల్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది, ఏదైనా XYZ ఏదో ఒక నేమ్ ఉంటుంది. ఓకేనా. నేమ్ రౌండ్ బ్రేస్ ఉంటాయి. సో బట్ అనానమస్ ఫంక్షన్కి స్పేస్ ఉండదు. ఫంక్షన్ తర్వాత డైరెక్ట్ కండిషన్ బేస్డ్ ఓపెన్ చేస్తాం. కండిషన్ ఓపెన్ చేసి కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. అంటే ఇక్కడ లాజిక్ రాస్తాము, ఇక్కడ కండిషన్ పెడతాం. సో ఇక్కడ మనకి ఏంది కండిషన్ అంటే ఇప్పుడు ఫంక్షన్ కదా, పారామీటర్ పాస్ చేస్తాం. అంటే ఎవ్రీ లూప్లో మనకి ఏంది ఐటమ్ అనేది పాస్ ఐటమ్ అని తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఐటమ్ అనేం కాదు, X కూడా తీసుకోవచ్చు. ఓకేనా. Y కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా. X అని తీసుకుంటాను నేను. సో ఎవ్రీ ఇటరేషన్లో ఏమవుతుందంటే ఈ రెస్పాన్స్లో ఉండే ఫస్ట్ ఒక్కొక్క ఐటమ్ అనేది ఇందులోకి వస్తుంది. ఇక్కడ ఫంక్షనాలిటీ జరుగుతుంది. ఓకేనా. సో ఫైనల్గా ఫిల్టర్ అనేది ఒక న్యూ ఆబ్జెక్ట్ని న్యూ అరేని రిటర్న్ చేస్తుంది అన్నమాట. వేర్ రెస్పాన్స్ లేకపోతే ఫిల్టర్డ్ TRED ఫిల్టర్డ్. ఓకే. ఫిల్టర్ అయిన తర్వాతకి వచ్చిన ఒక అర్రే వస్తుంది, అర్రే ఆబ్జెక్ట్ వస్తుంది, ఒక ఐటమ్ వస్తుంది. ఒకటే ఐటమ్ ఏ ఐటమ్ అయితే సజెస్ట్ చేస్తున్నాం ఆ ఐటమ్ మాత్రం ఫిల్టర్ అయ్యి ఇళ్ళకి వచ్చి సేవ్ అవుతుంది. ఓకే. ఆ ఫిల్టర్ అవ్వడానికి లాజిక్ ఏం రాయాలి మనం కండిషన్ పెట్టాలి. ఇక్కడ ఏం రాయాలి కండిషనల్ ఆబ్జెక్ట్ పెట్టాలి, కండిషన్ పెట్టాలి. ఇఫ్ ఏమంటున్నాం మనం. సో ఫస్ట్ కన్సోల్ ఏంది ఇఫ్ ఏమనుకుంటున్నాం ఇక్కడ నుంచి వచ్చే ఐటమ్ ఏదైతే ఉంటుందో ఈ ఐటమ్ అయితే ఏదైతే ఉంటుందో ఈక్వల్ టు ఆ ఐటమ్ అయితే ఏదైతే ఉంటుందో ఈక్వల్ టు ఏ ఐటమ్కి ఈక్వల్ ఉండాలి. అది మనకి ఎక్స్ అనే ఐటమ్ ఉంది కదా, ఈ ఎవ్రీ ఇటరేషన్లో ఒక్కొక్క ఐటమ్ వస్తుంది వీళ్ళకి. ఎక్స్లో ఒక ఐటంలో ఎక్స్ అనే ఐటంలో అంటే ఐటంలో ఏంది ఫర్ ఎగ్జాంపుల్ దేనికి మ్యాచ్ చేద్దాం మనం ఒక ఐడికి మ్యాచ్ చేద్దామా. సింపుల్గా ID 1 అయితే 1 మాత్రమే రావాలి, ID 2 అయితే 2 మాత్రమే రావాలి, 3 అయితే 3 మాత్రమే రావాలి. ఓకేనా. క్లియరా అందరికీ. ఇప్పుడు ఇది జరగాలి నాకు లాజిక్. సో ఇదైతే ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేయాలి రిటర్న్ చేయమన్నా. రిటర్న్ దేని చేయాలి నేను ఎక్స్ని చేయాలి. ఓకేనా. ఎక్స్నే చేయాలి రిటర్న్, ఎక్స్ని మాత్రం రిటర్న్ చేయాలి. ఇంకా రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ వదిలేయాలి అంతే. సో ఇది కాకపోతే మాత్రం రిమైనింగ్ అంతా వదిలేస్తుంది అంతే. సింపుల్గా అర్థం చేసుకోండి. ఫిల్టర్ అంతే, ఇది ఫిల్టర్ చేస్తున్నాం. సో మనకి పర్టికులర్ కీవర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది సెర్చ్ బాక్స్ నుంచి వస్తుంది. రైట్. ఇది సెర్చ్ బాక్స్ నుంచి వచ్చే ఐటమ్ వేరియబుల్ అనేది మనం ఫిల్టర్ పెడుతున్నాం. దేనికి ఇది API నుంచి వచ్చే డేటాకి ఫిల్టర్ పెడుతున్నాం. సో API నుంచి వచ్చే డేటాకి ఫిల్టర్ పెట్టేసి అక్కడ అనానమస్ ఫంక్షన్ పాస్ చేస్తున్నాం ఆ ఫిల్టర్కి. ఓకే. ఫిల్టర్కి అనానమస్ ఫిల్టర్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇది ఫిల్టర్ మెథడ్ అన్నమాట. ఓకే. ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఇట్లా తీసుకోవచ్చు. ఇది ఫిల్టర్ మెథడ్. ఓకే. సో ఫిల్టర్ మెథడ్కి ఏం చేస్తున్నాం అంటే అనానమస్ ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. అనానమస్ ఫంక్షన్ ఏం చేస్తుంది కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా అనొచ్చమ్మా మనం. అనానమస్ ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అనొచ్చు. మోస్ట్లీ మనం వాడేది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఏమంటాం కాల్ బ్యాక్ అంటే ఒక ఫంక్షనాలిటీ చేసి ఫైనల్గా రిటర్న్ చేస్తుంది, ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. కాల్ బ్యాక్ అంటే రిటర్న్ చేస్తుంది అది. ఓకేనా. సో దీనికి ఏం చేస్తున్నాం ఈ రెస్పాన్స్ నుంచి వచ్చిన అంటే API నుంచి వచ్చిన రెస్పాన్స్ ఫిల్టర్ మెథడ్ ద్వారా లూప్ అవుతుంది. వీళ్ళు ఎంత డేటా ఉంటే అన్నిసార్లు ఇటరేట్ అవుతుంది అన్నమాట ఫిల్టర్ మెథడ్. సో అన్నిసార్లు ఇటరేట్ అయ్యి ఈచ్ ఇటరేషన్లో ఒక్కొక్క ఐటమ్ ఇళ్ళకి వెళ్తుంది. సో
ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇఫ్ ఐటమ్, ఈ ఐటమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్పుట్ బాక్స్ నుంచి, రైట్. ఇన్పుట్ బాక్స్ నుంచి వచ్చిన ఐటమ్ అనేది ఈక్వల్ టు ఈ లూప్లో వచ్చిన ఐటమ్ అనేది, అంటే ఫిల్టర్లో వచ్చిన ఐటమ్లో ఐడికి ఈక్వల్ అయితే, ఇందులో వచ్చిన వాల్యూ అనేది ఈ ఐటెంలో ఉన్న ఐడికి ఈక్వల్ అయితే నాకు రిటర్న్ చేయి ఎక్స్ని, లేకపోతే ఆ ఐటమ్ రిటర్న్ చేయండి. సింపుల్, మీరు కన్ఫ్యూజ్ కాబట్టి ఐటమ్ అని పెడదాం, ఓకేనా. సో ఐటీఎం అని పెడదాం, ఓకేనా. సో ఐటమ్, సో ఐటమ్స్ అని పెడదాం, ఐటమ్స్ ఆర్ ఎఫ్ ఐటమ్ అని పెడదాం, అంటే ఫిల్టర్డ్ ఐటమ్ సింపుల్గా, ఓకే. ఎఫ్ ఐటమ్ అంటే ఫిల్టర్డ్ ఐటమ్, ఓకే. ఫిల్టర్డ్ ఐటమ్, కంట్రోల్ వి. ఫిల్టర్డ్ ఐటమ్లో ఐడితో మ్యాచ్ అయితే మనం ఏవైతే సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేసిన కీవర్డ్ అనేది ఫిల్టర్ మెథడ్లో ఉన్న, అంటే ఫిల్టర్ ఐటంలో ఉన్న ఐడికి ఈక్వల్ అయినప్పుడు దాన్ని రిటర్న్ చేయమంటాను, లేకపోతే వదిలేయమంటాను. అంటే మ్యాచ్ అయిన ఎలిమెంట్స్ని మాత్రమే ఇందులోకి స్టోర్ చేస్తుంది. ఇది ఒక అర్రే ఆబ్జెక్ట్ లాగా స్టోర్ చేస్తుంది. న్యూ అరేని రిటర్న్ చేస్తుంది, ఓకేనా. విత్ ద ఆ రిజల్టింగ్ ఐటమ్స్ తోటి న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసి మనకి ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది, రైట్. సో చూద్దాం, ఒక్కసారి చెక్ చేద్దాం. ఎలా న్యూ ఇది ఉంది కదా, దీన్ని ఎట్లా చెక్ చేద్దాం మనం, ఫిల్టర్లో దాన్ని కన్సోల్ చేసి చూసుకుందాం. ఏం చేద్దాం, కన్సోల్ చేద్దాం. ఇక్కడ దీని తర్వాతకి అది ఫిల్టర్ అనేది ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందమ్మా, ఇక్కడ స్టార్ట్ అయింది ఫిల్టర్, ఇక్కడ ఎండ్ అయింది. సో దీని తర్వాతకి మనం కన్సోల్ చేద్దాం. సిఎల్జీ అంటే కన్సోల్ లాగ్లో ఏం చేద్దాం, డైరెక్ట్ ఫిల్టర్డ్ అనే ఒక వేరియబుల్ ఇంకోటి ఉంది కదా, ఈ వేరియబుల్ ఉంది, ఈ వేరియబుల్ ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుందని చెక్ చేద్దాం. సో మనం ఏం చేద్దామంటే రీఫ్రెష్ కొడదాం, సారీ కన్సోల్ చేయాలి కదా, సరే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఐటమ్ తీసుకుందాం. ఐడి 5 అంటున్నామ్మా, 5 అని నేను ఒక్కడ క్లిక్ చేస్తున్నా. నాకు ఐడి 5 రాలేదు, ఎందుకు రాలేదు, ఓకే లెంత్ వెయిట్, ఫస్ట్ దీన్ని ప్రింట్ చేసి చూద్దాం, ఓకే వెయిట్. సో కండిషన్కి ముందు మనం ఏం చేద్దామంటే ఐటమ్లకి ఐటీఎం ఎఫ్ ఐటమ్ సిఎల్జీలా ఎఫ్ ఐటమ్ అనేది ప్రింట్ చేసి చూద్దాం. సో ఎఫ్ ఐటమ్ ఎలా వస్తుంది, ఓకేనా, దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో కన్సోల్, ఓకే రిఫ్రెష్. నేనేమంటున్నా లోడ్ కానివ్వండి ఫస్ట్, ఇంకా లోడ్ కాలే, సరే లోడ్ అయింది. సో నేనేమంటున్నా 5 అంటున్నా, నేను అక్కడ క్లిక్ చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి, 5 అంటున్నా, క్లిక్ చేస్తున్నా. సో 5 క్లిక్ చేస్తే ఫిల్టర్ చేస్తే ఇక్కడ మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఇది డబల్ టైం ప్రింట్ అవుతుంది. కన్సోల్ ఎఫ్ ఐటమ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా, ఎఫ్ ఐటమ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఎఫ్ ఐటమ్ డాట్ ఐడి, ఓకే నేను 5 అంటున్నా ప్రింట్ చేస్తున్నా. సో రైట్, ఓకే అర్థమైంది. ఐడీస్ వస్తున్నాయి కరెక్టే ఇది. సో నేను ఏమంటున్నానంటే ఐడి అనేది నెంబరు, సో ఇది తీసేద్దాం. సో నాకు తెలిసి ఏంటంటే ఐడి టైప్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. సో టైప్ ఆఫ్ సిఎల్జీ, సో ఐడి టైప్ ఏమొస్తుందో చెక్ చేయండి. కండిషన్ పెడుతున్నాం అమ్మా, మనం ఏంది స్ట్రిక్ట్ మోడ్ పెడుతున్నాం. సో ఇక్కడ స్ట్రింగ్ అయ్యి ఇక్కడ నెంబర్ అయితే అది వర్కౌట్ కాదు, ఓకేనా. అందుకని మనకి ఎంటీ వస్తుందేమో అనుకుంటాను నేను, నా నాలెడ్జ్ ప్రకారం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ చెక్ చేస్తే మనకి ఐడి ఏమొస్తుంది, ఫస్ట్ ఐటమ్ నుంచి ఎఫ్ ఐటమ్ యొక్క ఐడి ఏమొస్తుంది, ఫార్మాట్ ఏమొస్తుందో మనకు కనిపిస్తుంది. ఎలా ఇక్కడ కనిపిస్తుంది. సో ఎలా మనం ఒక నెంబర్ ఏదైనా ఒకటి ఇచ్చేద్దాం, స్క్రీన్ షాట్కి వచ్చేసి. సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి 5 or 6 ఇచ్చేసి కొడతాం. టైప్ ఏమొస్తుందమ్మా, నెంబర్ వస్తుంది, రైట్. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి వచ్చేదేమో స్ట్రింగ్ అనమా, ఇదేమో స్ట్రింగ్ అవుతుంది. అసలు స్ట్రింగ్ ఐటమ్ వస్తుందా మనకి. సో ఫస్ట్ ఇది చెక్ చేద్దాం, అసలు ఈ ఐటమ్ వస్తుందా మనకి. సో ఈ ఐటమ్ అనేది వస్తే ఏ ఫార్మాట్లో వస్తుంది మనకి, ఓకేనా. వస్తే ఏ ఫార్మాట్లో వస్తుందో చెక్ చేద్దాం. సో దీన్ని ఏం చేద్దాం, రిఫ్రెష్ కొడదాం. రిఫ్రెష్ అవుతుంది ఆటోమేటిక్గా. సో రిఫ్రెష్ అవుతుంది. నేను ఏం చేస్తున్నా, 5 తీసుకుంటున్నా. ఓకే 5 తీసుకుంటున్నా. 5 తీసుకొని ఓకే వెయిట్, రిఫ్రెష్ అవుతుంది అక్కడ. సో 5 తీసుకుంటున్నా, క్లిక్ చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి స్ట్రింగ్, ఓకేనా. నాకు స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది. స్ట్రింగ్ అర్రే అనేది ఈక్వల్ అవ్వడం లేదు. అప్పుడు ఏమవుతుంది, నాకు కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, నాకు స్ట్రింగ్ అర్రే అనేది ఈక్వల్ కావడం లేదు. అప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది, నాకు అలా కావద్దు. సో నాకు సేమ్ ఉండాలి. కాబట్టి ఏం చేయొచ్చు మనం, ఈ స్ట్రింగ్గా వచ్చేదాన్ని నెంబర్గా కన్వర్ట్ చేస్తే అయిపోద్ది కదా. నెంబర్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనకు 2 ways ఉన్నాయమ్మా. ప్లస్ అని పెట్టుకోవచ్చు, లేదంటే నెంబర్ అనే ఒక మనకి ఇన్బిల్డ్ మెథడ్ ఉంటుంది జావా స్క్రిప్ట్, దీన్ని కన్వర్ట్ చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం మనం. సో దీన్ని సేవ్ చేద్దాం. దీన్ని సేవ్ చేసి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మనం. సో అబ్జర్వ్ చేసినట్టయితే రిఫ్రెష్ కొడుతున్నా, ఓకే రిఫ్రెష్ కొడుతూ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 5 అని క్లిక్ చేస్తున్నామ్మా. 5 అని క్లిక్ చేస్తున్నా. సో రైట్,
రిఫ్రెష్ చేస్తాను, ఆగండి రిఫ్రెష్ చేద్దాం, కొంచెం స్ట్రక్ ఉంది. స్ట్రక్ ఓకే రైట్, స్ట్రక్ అవుతుంది 5. సో 5 అని పెట్టేసి ఒక ఐటమ్ వచ్చింది చూడండి అమ్మ, అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తున్నా, ఇంకో మీ ఎగ్జాంపుల్ లోడ్ అవుతుంది చిన్నగా అది. సో నేనేం చేస్తున్నా, 8 అని తీసుకుంటున్నా. 8 అని తీసుకొని క్లిక్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. 8 అని తీసుకొని తీస్తే 8th ఐటమ్ మాత్రం వస్తుంది చూడండి, ఓకేనా. సో 8th ఐడి 8th ఉన్న ఐటమ్ మాత్రం వస్తుంది చూడండి వీళ్ళకి, ఓకేనా. ఐడి 8 ఉన్నది మాత్రం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, దీన్ని చేంజ్ చేసేసి 9 అంటున్నా, క్లిక్ చేస్తున్నా చూడండి 9 అనే ఐటమ్ మాత్రం వస్తుంది ఇక్కడ, ఓకేనా. అంటే ఫిల్టరింగ్ చేస్తారు మీరు, అంటే లేనిది ఫిల్టర్ కావాలి నాకు ఆటోమేటిక్గా దీనికి అప్ అండ్ కావాలి, అబ్జర్వ్ చేయండి నీట్గా. సో మనం ఏం చేద్దాం, లాజిక్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ, రైట్, లాజిక్ వస్తుంది. ఇప్పుడు మన లాజిక్ ఏం కావాలి నీట్గా, సో మనకి ఫిల్టర్ అయిపోయి మనకేం కావాలి, సింపుల్గా దానికి అప్ అండ్ కావాలి. దేనికి అప్ అండ్ కావాలి, మనకి ఐటమ్ వస్తుంది కదా, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా నీట్గా. సో దేనికి అప్ అండ్ కావాలి నీట్గా, మనకి చెప్పాలి, మనకి నీట్గా దేనికి అప్ అండ్ కావాలి, కార్డ్కి దేనికి అప్ అండ్ కావాలమ్మా చెప్పాలి. ఈ కార్డ్ని దేని ఫైనల్గా అటాచ్ చేస్తారు, కంటెంట్కే కదా, అంతే కదా. అవునన్నా. సో ఈ కంటెంట్కి కావాలి మనకి. కంటెంట్కి ఏం కావాలి మనకి ఇక్కడ. సో ఫైనల్గా మనకి ఏదైతే ఈ ఫిల్టర్లు వచ్చిందో ఈ ఫిల్టర్లో ఉన్న ఐటమ్ కంటెంట్లోకి డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ కంటెంట్కి అప్ అండ్ కావాలి. ఎలా కావాలి, టెంప్లెట్ లిటరల్ తీసుకోండి. సో టెంప్లెట్ లిటరల్ ఓపెనింగ్ క్లోజింగ్ తీసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తాం, మనం HTML కోడ్ కొట్టాలి. ఏది మన కార్డ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ ఏంది ఇక్కడ, కార్డ్ ఫార్మేట్ని తీసుకురండి, కాపీ పేస్ట్ చేయండి ఇది, ఓకేనా. సింపుల్గా ఇది కాపీ పేస్ట్, సింగిల్ ఐటమ్ కదా అది, సింగిల్ ఐటమ్ కాబట్టి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసేయండి, ఓకేనా. సో కాపీ పేస్ట్ చేసేసేయండి, Ctrl+V పేస్ట్ చేసేయండి. సో మీకు అర్థం కావడానికి దీన్ని దాని కిందికి తీసుకొస్తున్నా. సో ఇదేంది సింగిల్ కార్డు, రైట్. కార్డులో ఏంది డైరెక్ట్గా మనకి ఎక్కడి నుంచి వస్తుంది డేటా అనేది, మనకి రెడీగా ఉంది, అందులో ఉంది ఫిల్టర్లో రెడీగా ఉంది, రైట్. సింగిల్ ఐటమ్స్ ఫిల్టర్లో రెడీగా ఉంది. సింగిల్ ఐటమ్ ఫిల్టర్లో, సో ఫిల్టర్డ్ తీసుకొని ఐటమ్ ఏంది 0 తీసుకోవాలి, ఎందుకంటే 0th ఇండెక్స్ కదా మనకి, 0th ఇండెక్స్ ఉన్న ఐటమ్ కదా. సో ఫిల్టర్ అనేది అర్రే లోపల ఆబ్జెక్ట్ ఉంది, రైట్. సో ఆ ఆబ్జెక్ట్ లోపల మనకేముంది, రిమైనింగ్ ఉన్నాయి, రైట్. సో ఇలా తీసుకోవాలి ఫిల్టర్డ్, ఎందుకంటే మనకు మళ్ళీ చూపిస్తాము నేను ఎగ్జాంపుల్. సో కన్సోల్ చేసి చూపిస్తున్నాను నేను, ఎలా అంటే మనకి సింపుల్గా ఇక్కడ కన్సోల్ చేస్తున్నా CLG, ఓకే. కన్సోల్లో కూడా నేను ఫిల్టర్డ్ ఏదైతే ఫిల్టర్ అయ్యి వచ్చిందో అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తున్నా కన్సోల్లో నేను. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనము మళ్ళీ వస్తుంది ఉండండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ రిజల్ట్ అబ్జర్వ్ చేయండి మీరు. రిజల్ట్ ఏమవుతుంది అంటే అన్ని ఇమేజ్లు పోయి సింగిల్ ఏ ఇమేజ్ని అయితే ఏ ఐడి కొడుతున్నాం ఆ ఇమేజ్ మాత్రమే వస్తుంది అక్కడికి. సో నేనేం చేస్తున్నా, 65th ఇమేజ్ కావాలి నాకు అని కొడుతున్నా, ఎన్నో ఒక ఎంటీ స్పేస్లో క్లిక్ చేస్తున్నాను నేను, అంతే. అబ్జర్వ్ చేయండి 65th ఇమేజే వచ్చింది ఆ ఫిల్టర్ మొత్తంలో, ఓకేనా. 65th ఇమేజే వచ్చింది. సో చూడండి ఇక్కడ అట్ ఏ టైం ఇక్కడ కన్సోల్ ఏమైంది, 65th ఇమేజే ప్రింట్ అయింది చూడండి, క్లియర్. సో ఇలా ఇది ఫిల్టర్ అన్నమాట. ఫిల్టర్ ఇలా పెడతాం మనం. సో ఇలా దీన్ని చేయడానికి మనం ఏంది, లాజిక్ ఆలోచించడం సింపుల్గా ఉంటుంది, ఇది ఏం లేదు. సో మనం ఏంది, ఇది ఒక అప్రోచ్ అంతే. ఫిల్టరింగ్ కోసం మనం ఫిల్టర్ అనే ఒక అర్రే మెథడ్, అది అర్రే మెథడ్ అంటాం, ఓకేనా. ఫిల్టర్ అనేది అర్రే మెథడ్, ఓకేనా. సో ఫిల్టర్ అర్థమైంది క్లియర్గా అందరికీ. ఫిల్టర్ ఎందుకు వాడతామని, ఫిల్టర్ అనేది ఏం తీసుకుంటుంది ఇన్పుట్గా, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆర్ అనానమస్ ఫంక్షన్, తీసుకుంటుంది ఇన్పుట్గా, రైట్, ఓకేనా. సో ఎవ్రీ ఇటరేషన్లో ఫిల్టర్ ఏం చేస్తుంది, ఆ రెస్పాన్స్ డేటాలో ఉన్న ఎవ్రీ ఐటమ్ని డ్రాగ్ చేసి ఇందులోకి పంపిస్తుంది. ఈచ్ లూప్లో ఒక్కొక్క ఐటమ్ అనేది ఇందులోకి వెళ్తుంది, రైట్. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మనం లాజిక్ రాసుకుంటున్నాం ఇలా. సో ఫిల్టర్ అనే మెథడ్ యాక్చువల్ ఏంది, రిటర్న్ చేస్తుంది, న్యూ అర్రేని రిటర్న్ చేస్తుంది. ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది, న్యూ అర్రేని రిటర్న్ చేస్తుంది. బాగా అర్థం చేసుకొని రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం దాన్ని, ఓకేనా. ఎవ్రీ టైమ్ రిటర్న్. ఇప్పుడు ఐడి అనేది 10 సార్లు మ్యాచ్ అయింది అనుకోండి, 10 ఐటమ్స్ని తీసుకొచ్చి ఒక అర్రే ఫార్మాట్లో దీంట్లో స్టోర్ చేస్తుంది. అర్థమైందా నా కాన్సెప్ట్, క్లియర్, అర్థమవుతుందా. ఇప్పుడు ఒకటే ఐటమ్ కనిపిస్తుంది కదా, మన ఐడి అనేది యూనిక్ కాబట్టి ఒకటే ఐటమ్ కనిపిస్తుంది నాకు. సో మల్టిపుల్ థింగ్స్, రిపీటెడ్ థింగ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ కావచ్చు. సో కిరణ్ అనే నేమ్తో ఎంతమంది ఉన్నారు ఈ లిస్ట్లో, అంటే ఈ ఫిల్టర్ కొడితే కిరణ్ అనే నేమ్తో ఎంతమంది ఉన్నారు కొడితే, ఆ కిరణ్ నేమ్ 10 మంది ఉంటే 10 ఇటరేషన్, అంటే ఒక 100 ఉన్నాయి, 100 స్టూడెంట్స్ ఉన్నారు ఒక అర్రే ఆబ్జెక్ట్లో. 100 స్టూడెంట్స్లోని ఫిల్టర్ యూజ్ చేసి
ఆ రెస్పాన్స్ డేటాకి ఫిల్టర్ యూజ్ చేసిన. ఫిల్టర్ యూజ్ చేసి అనానమస్ ఫంక్షన్ అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపించిందండి. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ దాకా వస్తుంది రైట్. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాల్ బ్యాక్ ఫంక్షన్, సో ఇక్కడ ఎండ్ అవుతుంది రైట్. కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఈచ్ ఇటరేషన్లో ఒక్కొక్క స్టూడెంట్ చెక్ చేస్తుంది అనమాట. నేను కండిషన్ ఏం పెడుతున్నా అంటే, సో ఐటమ్ అనేది ఐడికి పెట్టినా, బట్ నేనేం చేస్తా నేమ్ అని పెడతా. నేమ్ అని పెట్టేసి ఆ నేము ఆ ఇన్పుట్ నుంచి వచ్చిన నేమ్ అనేది ఈక్వల్ అయితే నాకేంది ఆ పర్టికులర్ ఎలిమెంట్ని రిటర్న్ చేయమంటున్నా. ఏమవుతుంది, నాకు 100 ఐటమ్స్లల్లో నాకు ఒక 10 ఉన్నారు, 10 మంది కిరణ్ సూరాడ, 10 మంది రిపీట్ అయింది కిరణ్ అని. అప్పుడు ఏం చేస్తుంది సార్, ఆ లూప్ అయ్యేంత వరకు 100 ఐటమ్స్ ఇటరేషన్ అయ్యేంత అయ్యే వరకు మ్యాచ్ అయిన ఎలిమెంట్స్ అన్నిటిని ఒక అర్రేకి పంపిస్తుంటుంది బ్యాక్ ఎండ్లో, మనకు కనిపించదు అది. ఓకేనా, ఒక లూప్ ఎండ్ అయ్యేంత వరకు మనకేంది ఈ ఎవ్రీ ఐటమ్ అనేది వాళ్ళు ఇన్సర్ట్ చేస్తుంటుంది ఒక అర్రేలో. అంటే ఒక అర్రే క్రియేట్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్లో, అర్రేలో ఇన్సర్ట్ చేసి ఫైనల్గా లూప్ అంతా అయిపోయాక 100 ఐటమ్స్ కంప్లీట్ అయిపోయాక ఫైనల్గా అర్రే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఇక్కడ స్టోర్ చేసి ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం, లాజికల్గా ప్రింట్ చేసి మనం డేటాబేస్కి దానికి ఏంది కంటెంట్కి అపెండ్ చేస్తున్నాం. వచ్చిన సింగిల్ ఐటమ్ని ఏం చేస్తున్నాం, కంటెంట్కి అపెండ్ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం, ఎందుకు 0 పెట్టినామంటే అది అర్రే ఆబ్జెక్ట్ వస్తుంది కదా, అది కూడా అవుట్పుట్ ఫార్మాట్ కూడా అర్రే ఆబ్జెక్ట్ వస్తుంది, ఫిల్టర్ అవుట్పుట్. ఓకేనా, సో అర్రేలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, 0th ఒకటే ఐటమ్ వస్తుంది కాబట్టి 0th ఇండెక్స్ తీసుకుంటున్నాం. ఇన్ కేసు మనం 10 ఐటమ్స్ వస్తున్నాయి అనుకో, ఫర్ లూప్ పెట్టుకుంటాం. మళ్ళీ ఇది ఏం చేస్తుంది, దీన్ని ఏం చేస్తాం, ఇక్కడ ఫర్ లూప్ పెట్టబెట్టినాము, ఇక్కడ ఫర్ లూప్ పెట్టబెట్టినాము. ఆ ఫర్ లూప్లోనే ఇంకొక కార్డ్ లెక్క ఇక్కడ కార్డ్ వేరియబుల్ ఎట్లా తీసుకున్నాము అట్లా ఇంకో సమ్ అదర్ వేరియబుల్ తీసుకొని ఫర్ లూప్ పెట్టేసి దానికి అపెండ్ చేసేసి దాన్ని ఫైనల్గా దాన్ని ఏం చేస్తాం, దీనికి యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా అది చేస్తాం. ఓకేనా, ఇక్కడ సింగిల్ ఐటమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ తీసేసుకున్నాను నేను. సింగిల్ ఐటమ్ కాబట్టి డైరెక్ట్ తీసేసుకొని ఐడితో ఫిల్టర్ చేస్తున్నాను కాబట్టి ఇది యూనిక్ కాబట్టి ఒకటే ఐటమ్ వస్తుంది ఫిక్స్డ్గా, అది ఫిక్స్డ్ మైండ్లో. ఐడితో ఫిల్టర్ చేస్తుంది కదా, సో అదేంటి యూనిక్ ఐటమ్, యూనిక్ నెంబర్ కాబట్టి యూనిక్ అంటే ఒకటే ఐటమ్ వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ డాక్యుమెంట్ ఎలిమెంట్కి అపెండ్ చేసేస్తున్నాను దీన్ని. ఓకేనా, అర్థమైందా, ఫిల్టర్ మెథడ్ అర్రేలో అర్రే ఫిల్టర్ మెథడ్ అర్థమైంది. ఫిల్టర్ మెథడ్ అందరికీ. సో ఫిల్టర్ లెక్కనే మనకి మ్యాప్ మెథడ్ ఉంటుంది. మ్యాప్ మెథడ్ తర్వాత చెప్తాం మీకు. రెండు సిమిలర్గానే ఉంటాయి, నో ప్రాబ్లం. ఓకేనా, మోస్ట్లీ రెండు సిమిలర్గానే ఉంటాయి, బట్ ఏంటంటే ఇక రెండు ఫంక్షనాలిటీ కూడా చిన్న చేంజెస్ ఉంటే చెప్తాను నేను తర్వాత. ఫిల్టర్ అయితే అర్థమైంది క్లియర్గా మీకు. రైట్, నెక్స్ట్ కొన్ని అర్రే మెథడ్స్ నేర్చుకుందాం మనం. సో మనకి ఫిల్టరు దీని లెక్కనే మనకు కొన్ని అర్రే మెథడ్స్ ఏమున్నాయంటే ఆల్రెడీ మనం సో అర్రే జాయిన్ విన్నారా, అర్రే షిఫ్ట్ విన్నారు, అర్రే పాప్ విన్నారు. ఓకే, సో నాకు తెలిసి మీరు ఇంకేం వినుంటారు, సో అర్రే పాప్ వినుంటారు, ఇంకేం వినుంటారు మీరు, అర్రే పుష్ వినుంటారు రైట్. అర్రేలకు కొత్త డేటాని ఎంటర్ చేయాలంటే రైట్, అర్రేలకు కొత్త డేటాని ఎంటర్ చేయాలంటే పుష్ వినుంటారు రైట్. సో రైట్, నెక్స్ట్ ఇంకేం విన్నారు మీరు, సో అర్రే లేకపోతే అర్రే టు స్ట్రింగ్ టు అర్రే టు స్ట్రింగ్ రైట్. స్ట్రింగ్ టు అర్రే చేయాలంటే ఏం చేయాలి, అర్రే స్ప్లిట్ రైట్. ఎక్కడ స్ప్లిట్ చేయాలి, స్ట్రింగ్ని కామా కాడనా స్పేస్ కాడనా స్ప్లిట్ చేయాలని తెలుసుగా మీకు, స్ప్లిట్ అనే మెథడ్ రైట్. సో ఒక స్ట్రింగ్ని అర్రేలా కన్వర్ట్ చేయాలంటే తెలుసు కదా మీకు, ఒక స్ట్రింగ్ని అర్రేలా కన్వర్ట్ చేయాలంటే ఐడియా ఉందా, చెప్పాలి మీరు ఫాస్ట్గా, నాకు తెలుసు రైట్. అలాగే ఒక స్ట్రింగ్ని అర్రేలా కన్వర్ట్ చేసినాము, అర్రేని స్ట్రింగ్లా కన్వర్ట్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి అప్పుడు, టు స్ట్రింగ్ అనే మెథడ్ పెట్టాలి. ఏం పెట్టాలి, టు స్ట్రింగ్ అనే మెథడ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వస్తుంది అర్రే, నాకు దీన్ని స్ట్రింగ్ చేయాలి నేను, డాట్ టు స్ట్రింగ్ అంతే. టు స్ట్రింగ్ అని పెట్టి మెథడ్ పెడితే ఇది ఇన్బిల్ట్ మెథడ్, అర్రే జావా స్క్రిప్ట్ యొక్క అర్రే మెథడ్ అనమాట. అర్రే మెథడ్ టు స్ట్రింగ్ అనేది అర్రే మెథడ్. ఇది అర్రేని స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేస్తుంది అవుట్పుట్ ఫైనల్గా. అబ్జర్వ్ చేసినట్టయితే మనకి లోడ్ అవుతుంది. ఒకసారి ఏదైనా ఒక ఐటమ్ తీసుకుందాం, ఒక 48 ఐటమ్ తీసుకుందాం, క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి చూడండి, అర్రే ఆబ్జెక్ట్ స్ట్రింగ్గా కన్వర్ట్ చేసింది. ఆబ్జెక్ట్ చూపిస్తలేదు నాకు, స్ట్రింగ్గా కన్వర్ట్ చేసింది దాన్ని. ఓకేనా, క్లియరా? ఇంకా క్లియర్గా చేయాలంటే మీకు ఆబ్జెక్ట్ కదా అది. ఓకే, ఫిల్టర్డ్ 0th ఇండెక్స్ తీసుకొని టు స్ట్రింగ్ కన్వర్ట్ చేద్దాం. టు స్ట్రింగ్ చేద్దాం. ఫిల్టర్డ్ 0 ఇండెక్స్ తీసుకొని టు స్ట్రింగ్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నా, ఒక 8 తీసుకుంటున్నా, ఎన్నో అక్కడ క్లిక్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ అర్రే వచ్చింది మనకి రైట్. క్లియర్, అక్కడ ఆబ్జెక్ట్ అర్రే వచ్చి స్ట్రింగ్ వచ్చింది, బట్ అవుట్పుట్ వస్తలేదు మనకి, ఎందుకంటే స్ట్రింగ్ అయిపోయింది అది. సరే, సో ఇది మనకి టు స్ట్రింగ్ మెథడ్ చూసి ఉంటారు మీరు ఆల్రెడీ. సో జాయిన్ చూడకపోయి ఉంటారు. ఓకేనా, సో ఇఫ్ మీరు సమ్ టైమ్స్ ఏంటి మీకు
సమ్టైమ్స్ ఏంటి మీకు ఒక 2 అర్రేస్ సపరేట్ అర్రేస్ వస్తాయి మీకు. సో 2 అర్రేస్ని కలిపి ఒక అర్రేగా చేయాలి దాన్ని. సో జాయిన్ అంటాం దాన్ని. ఓకే, అర్రే జాయిన్ అంటాం దాన్ని. ఏమంటాం మనం? అర్రే జాయిన్ అంటాం మనం. సో అర్రే జాయిన్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? టూ డిఫరెంట్ అర్రేస్ని కలిపి ఒక అర్రేని కన్వర్ట్ చేయడానికి అర్రే జాయిన్ అంటాం. అర్రే జాయిన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఐ విల్ టేక్ దట్. ఓకే, సో నేను ఏమనుకుంటున్నా అంటే 2 అర్రేస్ కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో నేనేం చేస్తా అంటే ఒక అర్రేలా ఏదైనా ఎవ్రీ ఐటమ్కి మనం ఏదైనా సంథింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. యాడ్ చేయాలి ఎవ్రీ ఐటమ్కి ఏదైనా యాడ్ చేయాలి మనం. అర్రే జాయిన్. సో అర్రే జాయిన్ ఎందుకు యూజ్ చేస్తా అంటే రిటరేట్ అవుతుంది అది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం అవ్వటట్టే క్లియర్గా ఏం చేస్తా అంటే నేను, సో ఇది అర్థమైందిగా క్లియర్గా, ఇది రిమూవ్ చేసేస్తాను నేను. సో నేనేం చేస్తాను అంటే కంట్రోల్ తీసుకొని దీన్ని రిమూవ్ చేసేస్తున్నా. ఓకే, సో HTML తీసేసుకొని న్యూ మెథడ్ తీసేసుకుంటున్నా. సో నేను స్క్రిప్ట్ తీసుకుంటున్నా. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నామ్మా. ఒక NU అని తీసుకుంటే నెంబర్డ్ అర్రే అనుకుంటున్నా. ఒక నెంబర్డ్ అర్రే తీసుకొని నేను ఏం చేస్తానంటే 2, 7, 8, 9, 6, సో 9. సో ఏదో నెంబర్డ్ అర్రే ఉందిరా అక్కడ. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ నెంబర్డ్ అర్రేకి, సో ఇవి మార్క్స్ అమ్మ, ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అనుకోండి. ఓకే, 6 సబ్జెక్ట్స్ అనుకోండి. సో స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎవ్రీ సబ్జెక్ట్కి నీకు ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను. ఓకేనా, రూట్లో మొత్తంలో ఒక 10 మార్క్స్ యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు? సో ఫస్ట్ జాయిన్ మెథడ్ ఏం చేస్తుందో చూద్దాం మనం. సో నేనేం చేస్తాను అంటే ఓకే, సో జాయిన్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందో, దీన్ని ఏం చేయాలి, నేను డిస్ప్లే మీద చూపించాలి. ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు కానీ వాట్ ఎగ్జాంపుల్ కొద్దిగా ఆగని లైన్లో ఉండండి. ఎగ్జాంపుల్ చెప్తాము. జాయిన్ అర్రేని జాయిన్గా చేయాలి. ఓకే, అర్రే జాయిన్గా చేయాలి. ఓకే, సింపుల్గా. సో ఇది అర్రేరా, ఈ అర్రేని ఏం చేయాలి, స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి నేను. ఓకే, నాకేముంటుందంటే డైనమిక్గా డేటా అనేది ఒక స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి, కామా సపరేటెడ్గా. ఓకే, సో అర్రేని కామా సపరేట్గా చేయాలంటే మనకేముంది, సింపుల్గా అర్రే స్ప్లిట్ అనేది స్ట్రింగ్ టు దానికి చేస్తుంది కదా. అర్రే 2 స్ట్రింగ్ అనేది కూడా ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 స్ట్రింగ్తో పోదాం. ఓకేనా, CLJ చేస్తున్నా, కన్సోల్ లాగ్ చేస్తున్నా. NU అనేది నెంబర్ అర్రే, దాన్ని ఏం చేస్తున్నా 2 స్ట్రింగ్ చేస్తున్నా. ఫస్ట్ 2 స్ట్రింగ్ మెథడ్ చూపిస్తున్నా. 2 స్ట్రింగ్ మెథడ్ ఏం చేస్తుంది, నాకు 2 స్ట్రింగ్ మెథడ్ని చూసుకుంటే కన్సోల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తున్నా దీన్ని. సో కన్సోల్లో చూసుకున్నట్టయితే సో నేను ఏం చేస్తున్నా, రిఫ్రెష్. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, స్ట్రింగ్ వచ్చింది నాకు. స్ట్రింగ్ వచ్చి కామా సపరేటెడ్గా వచ్చింది కదా. సో 2 స్ట్రింగ్ అనేది కామా సపరేటెడ్గా వచ్చింది. నాకు ఇలా రావద్దు. నాకు ఒక్కోసారి ఏంది కామా సపరేట్ కాకుండా నాకు స్పెసిఫిక్గా మైనస్, మల్టిప్లికేషను, డాష్ తోటి సపరేట్ కావాలి. అది అంటే కామా సపరేట్ 2 స్ట్రింగ్ అనేది. సో కామా సపరేట్గా వచ్చింది, బాగానే ఉంది. సమ్టైమ్స్ ఏంది నాకు స్పెసిఫై చేయాలనుకుంటాను. నేను ఏం చేయాలనుకుంటే ఒక 2 ఈ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తున్నాను నేను. సో మల్టిప్లై చేస్తే ఏంది మనకి మనం సమ్ అవుట్పుట్ వస్తుంది. సో మల్టిప్లై చేస్తున్నట్టు నేను చూపించాలి. ఎట్లా చూపించాలి నేను, ఒక డేటా. సో నేను ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే జాయిన్ అనే మెథడ్ ఏం చేస్తాను అంటే జాయిన్ నేను ఎట్లా చూపించాలనుకుంటున్నా అంటే దాన్ని స్టార్ తోటి, అంటే మల్టిప్లై అంటే స్టారే కదా, స్టార్ తోటి మల్టిప్లై చేసి చూపించాలి నేను. సో మల్టిప్లై అయిపోయినాక ఫైనల్గా దీన్ని ఏం చేయాలి నేను, సో కామా స్ట్రింగ్ ఏం చూపించాలంటే ఈజ్ ఈక్వల్ టు చూపించాలి. ఓకే, సో అంటే కామా చూసుకోవచ్చు, లేదంటే అపెండ్ చేసుకోవచ్చు దీనికి. ఓకేనా, సో వచ్చిన డేటాని అపెండ్ చేయొచ్చు మనం, దీనికి. ఓకేనా, సో అపెండ్ చేసినా పర్లేదు, కన్సోల్ లాగ్లా కామా తీసుకున్నా ఏం కాదు, నో ప్రాబ్లం. ఓకే, సమ్ ఎక్స్ అనుకుంటున్నా, సమ్ ఎక్స్ వాల్యూ అనుకుంటున్నా. సో వాల్యూ కరెక్ట్ వాల్యూ కదా, సమ్ ఎక్స్ వాల్యూ అనుకుంటున్నా. ఓకే, సో ఆ వాల్యూ కూడా ఎట్లా చేయాలో నేను చెప్తాను నేను. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి నా కన్సోల్ ఎట్లా వస్తుందో. సో చూడండి, 2 × 7 × 8 × 8 × 8 × అని వచ్చింది, రైట్? అవునా, అంటే జాయిన్ అయింది ఫైనల్గా, అవునా కదా? అర్థమవుతుంది అందరికీ? ఎవ్రీవన్ ప్లీజ్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందో? జాయిన్ అనేది, జాయిన్ ఏం చేస్తుంది తెలుసా, మీకు ఇష్టం ఉన్న ఏదన్నా ఒక
సింబల్ తోటి దాని స్ట్రింగ్ ఫార్మాట్లో జాయిన్ చేయనీకే. ఓకేనా, అర్రేని స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి. ఆల్రెడీ మనకు 2 స్ట్రింగ్ ఉంది అన్న అంటే 2 స్ట్రింగ్ తోటి మనం ఓన్లీ స్ట్రింగ్ ఫార్మాట్ కన్వర్ట్ చేయగలుగుతాం. అది కామా సపరేటెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ స్పెసిఫిక్గా నాకు ఇట్లా కావాలి, స్పెసిఫిక్గా కామా వద్దు, స్పేస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ కావాలి, నాకు ఇక్కడ స్పేస్ కావాలి. సో స్పెసిఫిక్గా స్పేస్ కావాలి. ఈ ప్లస్ ఇది మైనస్ తీసేయండి, మైనస్ కొద్దిసేపు మైనస్ కన్ఫ్యూజ్ కాకుండా. సో నేనేం చేసిన నెంబర్ అరేని స్పేస్ తోటి, నాకు కామా వద్దు మధ్యలో, స్పేస్ తోటి స్పెసిఫిక్గా స్పేస్ తోటి సపరేట్ కావాలన్నప్పుడు ఇలా అబ్జర్వ్ చేసిరా, స్ట్రింగ్ ఫార్మాట్లోకి రావాలి నాకు సపరేట్గా. సో నాకు ఇలా వద్దు, నాకు సపరేట్గా నాకు హైఫన్తో కావాలి. నాకు సపరేట్ స్పేస్ అనేది స్పేస్ లేకుండా హైఫన్ తోటి జాయిన్ అనేది ఎలా కావాలంటే ఈచ్ ఐటమ్ హైఫన్ తోటి జాయిన్ కావాలి. ఓకేనా, స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది బట్ అది హైఫన్తో సపరేటెడ్ కావాలి. సో ఈ కండిషన్స్లో ఓకేనా. సో ఇది జాయిన్ అమ్మ, ఏది మన అర్రే జాయిన్ మెథడ్. ఓకేనా, సో అర్రేలా కొద్ది కన్ఫ్యూజన్స్ ఉంటాయమ్మా, బట్ ఏంటంటే కన్ఫ్యూజ్ కాకండి, నో ప్రాబ్లం. ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. ఓకేనా, నీట్గా. ఓకేనా, క్లియర్. అరే, సో మనము అర్రే అన్షిఫ్ట్ గురించి చెప్పుకుందాం. అర్రే అన్షిఫ్ట్ అంటే ఏంటంటే మనకు తెలుసు, మనకేంది వేర్ అనేది ఒకటి ఉంది, ఎన్ని నెంబర్ అర్రే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇదే అర్రే తీసుకుందాం. ఓకే, మీరు టేక్ ఇట్ ఎస్ దిస్ అర్రే ఉంటుంది. సో ఈ అర్రేనే తీసుకుందాం. సో ఈ అర్రేలో మనకు ఇంకొక ఐటమ్, ఫ్రెష్ ఐటమ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలమ్మా చెప్పండి? ఫ్రెష్ ఐటమ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలమ్మా చెప్పండి? చెప్పండి. ఫ్రెష్ ఐటమ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి నేను? ఇప్పుడు ఈ అర్రేకి కొత్త ఐటమ్ యాడ్ చేయాలి. కాదురా, యాడ్ చేయాలి. ఫ్రెష్ ఐటమ్ యాడ్ చేయాలంటే పుష్, రైట్? అర్రే లెంత్ ఎంత ఇప్పుడు 336 కదా, ఇంకో కొత్త ఐటమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఈ అర్రేకి కొత్త ఐటమ్ యాడ్ చేయాలంటే అర్రే పుష్ అనేది అర్రే మెథడ్, ఇది ఇన్బిల్ట్ మెథడ్. ఏదైనా కొత్త ఐటమ్ అర్రేలోకి ఇన్సర్ట్ చేయాలంటే పుష్ వాడతాం. పుష్ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, 9 అనేది మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నా. నేను ఇక్కడ కన్సోల్ చేస్తున్నా. ఏం చేస్తున్నా, దేన్ని కన్సోల్ చేస్తున్నా? ఎన్యూ నంబర్డ్ అరేని కన్సోల్ చేసి చూస్తున్నా నేను. సో 9 ఇన్సర్ట్ చేసినాక చూడండి 9 యాడ్ అయిందా కాలేదా 5 తర్వాతకి. సో ఓకే, సో ఒకసారి 2 సార్లు నేను ఏం చేస్తాను అంటే కోడ్కి వచ్చే వరకు ఓకే దీన్ని తీసుకొని సో బిఫోర్ ఆఫ్టర్ చేస్తా. ఓకే, సో సిఎల్ చేస్తున్నా. సో పుష్ చేయకముందు నంబర్డ్ అరేని ప్రింట్ చేస్తున్నా, చేసినాక నెంబర్డ్ అరేని ప్రింట్ చేస్తున్నా. డిఫరెన్స్ చూడండి మీరు, ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే, సో ఒక్కసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, రైట్? సో ఇది అబ్జర్వ్, ఇది పుష్ చేయకముందు, ఇది పుష్ చేసినాక. సో అర్థమైందా? అర్రే సైజ్ ఎంత ఉంది? 6 ఉంది. అర్రే సైజ్ ఎంత ఉంది? లెంత్ ఎంత ఉంది? 7 ఉంది. ఇక్కడ లెంత్ 6 ఉంది, లెంత్ 7 ఉంది, రైట్? సో ఎలా అవుతుంది? పుష్ చేస్తున్న కాబట్టి యాడ్ అవుతుంది, బట్ ఎక్కడ యాడ్ అవుతుంది? అది నాకు లాస్ట్కి యాడ్ అవుతుంది. అవునా కదా? బట్ నాకు అలా వద్దు, నాకు ఫస్ట్లో యాడ్ కావాలి. అర్రేలో ఫస్ట్ ఏ ఐటమ్ పుష్ చేసినా లాస్ట్కి యాడ్ అవుతుంది, బట్ నాకు అలా వద్దు. ఐటమ్ ఫస్ట్లో యాడ్ కావాలి అంటే ఇన్సర్ట్ అనేది ముందు కావాలి. ఇన్సర్ట్ ఫిష్ అదే షిఫ్ట్ పాప్ ఎట్లనో రిమూవ్ చేయడానికి ముందర షిఫ్ట్, పాప్ ఏంది రిమూవ్ చేయడానికి లాస్ట్కి రిమూవ్ చేయడానికి పాప్ వాడతాం. అర్రే పాప్, రైట్? డాట్ పాప్. ఓకే, అంతే కదా, డాట్ పాప్ అని పెడతాం. అర్రే డాట్ పాప్, అర్రే ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ అర్రే ఎన్యూ డాట్ పాప్ అంటే లాస్ట్ ఐటమ్ ఎగిరిపోతుంది, ఎన్యూ డాట్ షిఫ్ట్ అంటే ఫస్ట్ ఐటమ్ ఎగిరిపోతుంది. బట్ ఏంది నాకు పుష్ అంటే ఏంది, అర్రేలో ఎన్యూ డాట్ పుష్ పెట్టి సమ్ నెంబర్ ఇస్తే దానికి ఆ నెంబర్ అని ఇన్సర్ట్ అవుతుంది, బట్ ఎక్కడ అవుతుంది? లాస్ట్ అవుతుంది నాకు. బట్ నాకు ఫస్ట్ కావాలి. ఆ కండిషన్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇన్సర్ట్ కావాలంటే మనం ఏం చేస్తామంటే అర్రే పుష్ బదులు మనం ఏం చేస్తామంటే అన్షిఫ్ట్ అని కొడతాం. ఏమంటాం? అన్షిఫ్ట్ అని కొడితే ఏంటంటే షిఫ్ట్ అంటే ఏంది? రిమూవ్ చేయడం. అన్షిఫ్ట్ అంటే యాడ్ చేయడం. ఓకేనా, షిఫ్ట్ అంటే ఎక్కడ రిమూవ్ చేస్తుంది? ఫ్రంట్లో రిమూవ్ చేస్తుంది. అవునా? అన్షిఫ్ట్ అంటే ఏంది? ఫ్రంట్లో యాడ్ చేస్తుంది. ఓకేనా, క్లియర్? అది పాప్ పుష్ పీపీపీ. ఓకే, పీపీ పాప్ పుష్ అంటే లాస్ట్ చేసే పనులు చేసేదాన్ని ఏం చేస్తున్నాం మనం? పీపీతో పెడుతున్నాం. పాప్ పుష్ గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా, పాప్ పుష్ అంటే లాస్ట్గా అవుతుంది. అది అర్రేలో లాస్ట్కి ఏమైనా జరగాలంటే పాప్ పుష్ చేస్తాం మనం. పుష్ చేస్తే లాస్ట్కి యాడ్ అవుతుంది, పాప్ చేస్తే లాస్ట్కే డిలీట్ అవుతుంది, లాస్ట్ ఐటమ్ ఎగిరిపోతుంది. అదే ఫస్ట్ ఐటమ్కి వచ్చేవరకు అన్షిఫ్ట్. షిఫ్ట్ అంటే ఏంది? ఫస్ట్ ఐటమ్ ఎగిరిపోతుంది. అన్షిఫ్ట్ అంటే ఏంది? ఫస్ట్ ఐటమ్ యాడ్ అవుతుంది. క్లియర్? ఇక్కడ అర్రే ఐటమ్స్, రైట్ రా. సో ఇది అర్రే ఐటమ్స్లో అన్షిఫ్ట్, షిఫ్ట్, పాప్, పుష్. క్లియర్ కదా? రైట్. సో నెక్స్ట్ మనకు అర్రే సార్ట్ అని ఉంటుంది. అర్రే సార్ట్ ఏం చేస్తుందంటే అర్రేని సార్ట్ చేస్తుంది. సింపుల్గా అర్రేని సార్ట్ చేస్తుంది మనకి సింపుల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ అర్రే సార్ట్ చూసుకున్నట్టయితే మనకి
సింపుల్గా అర్రేని రివర్స్ చేయొచ్చు, సార్ట్ వాడచ్చు, రివర్స్ వాడచ్చు. సో సార్ట్ చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ సార్ట్ ఏం చేస్తుంది, దానివల్ల యూజ్ ఏంటి. సో సింపుల్గా చెప్పాలంటే సార్ట్ అనేది సో ఇదే తీసుకుందాం మనం. సో నేను ఇక్కడ 1 తీసుకుంటున్నారా, సో ఇక్కడ 2 తీసుకుంటున్నా, 5 తీసుకుంటున్నా. ఓకే, సో 95 9 కామా, సో 4 తీసుకుంటున్నా. ఒక 4 5 4 5 1 2 3 4 ఓకే. సో దీన్ని ఏం చేస్తున్నట్టే నంబర్డ్ అరేని డాట్ సార్ట్ అనే ఒక మెథడ్ ఉంది. సార్ట్ అనే ఒక మెథడ్ ఉంది, అర్రే మెథడ్. సార్ట్ ఇచ్చేసి వదిలేసిన, నెక్స్ట్ లైన్ సార్ట్ చేసి ఇప్పుడు నంబర్డ్ అరేని ఒకసారి సార్ట్ అయినాక ఎట్లుంది. ఓకే, సార్ట్ అయినాక ఎట్లుంది నంబర్డ్ అర్రే, సార్ట్ కాకముందు ఎట్లుంది, ఓకే, సార్ట్ కాకముందు బిఫోర్ ఆఫ్టర్, సార్ట్ ముందు సార్ట్కు తర్వాతకి ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. ఇది సార్ట్కు ముందురా నార్మల్గా, సార్ట్ అయినాక అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. అబ్జర్వ్ చేసిరా, 1 2 3 4 5 6 7 8 రైట్, 9 8 లేదు కాబట్టి 9. క్లియరా. సో ఇది సార్ట్. ఓకేనా, అర్రే సార్ట్ ఏం చేస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది ఐటమ్స్ని. ఓకే, ఏదైనా కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఉన్నా కూడా ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, సో కిరణ్. ఓకే, సో కిరణ్ తర్వాతకి యాపిల్. ఓకే, సో బాయ్, సో బాయ్ కాకుండా రాయుడు. ఓకేనా, సో ఇక్కడ బాయ్ పెడతా. 4th ఐటమ్స్ ఏం చేస్తాం, బాయ్ అని పెడుతున్నా. సో ఈ స్ట్రింగ్ అర్రే కూడా అయినా కూడా మనకేం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది, సార్ట్ చేస్తుంది. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం తీసుకుందాం, లైక్. ఓకే, సో టెస్ట్. ఓకే, ఇవి మన స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్స్ని ఏం చేస్తున్నా, సార్ట్కి ముందు సార్ట్కు తర్వాతకి. ఓకే, స్ట్రింగ్స్ని సార్ట్కు ముందు సార్ట్ అబ్జర్వ్ చేయండి. మనకి సార్ట్కు ముందు చేసిన సార్ట్ ఏంది, ఆల్ఫాబెటికల్గా JKLMNOPQRSTB. సో ఇది స్మాల్ లెటర్స్ ఉంది కాబట్టి స్మాల్ లెటర్స్ని ఏం చేసింది, ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ని సార్ట్ చేసింది, తర్వాతకి స్మాల్ లెటర్స్ని సార్ట్ చేసింది. అబ్జర్వ్ చేయండి, బి తర్వాత ఏంది, ఎల్ తర్వాత టీ, LMNOPQRST రైట్. ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ని సార్ట్ చేసింది, అంటే అంటే క్యారెక్టర్స్ పరంగా నెంబర్స్ అయితేనే డైరెక్ట్ సార్ట్ చేసేసింది. అదే మీరు నేమ్స్ ఇచ్చారు, స్ట్రింగ్స్ ఇచ్చారనుకోండి, అదేం చేస్తుంది, ఫస్ట్ ఆల్ఫాబెటిక్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉన్న వాటిని ఫస్ట్ సార్ట్ చేసింది, తర్వాతకి స్మాల్ లెటర్స్లో ఉన్న వాటిని తర్వాత సార్ట్ చేసి నెక్స్ట్ సెట్గా పెట్టింది. ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, మొత్తం ఒకటే సెట్ అనుకోండి. బట్ సీక్వెన్స్లో ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అయిన క్యారెక్టర్ అది స్ట్రింగ్స్ని సార్ట్ చేసింది, తర్వాత స్మాల్ లెటర్స్తో స్టార్ట్ అయిన స్ట్రింగ్స్ని సార్ట్ చేసింది. క్లియరా రైట్. సో ఇలా ఇది సార్ట్ మెథడ్ అమ్మ. నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే సార్ట్లో రివర్స్ మెథడ్ అని కూడా ఉంటుంది మనకి. సో సింపుల్గా ఏం చేస్తుంది అంటే ఇది రివర్స్ మెథడ్, సార్ట్ మెథడ్ లాగా కాదు, డిఫరెంట్ కొద్దిగా. సో మనం ఏం చేద్దాం, రివర్స్ చేద్దాం. సో రివర్స్ మెథడ్ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి మీరు. సో సింపుల్గా రివర్స్ మెథడ్ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. సింపుల్గా అర్రే ఐటమ్స్ రివర్స్ చేస్తుంది అంతే. ఫస్ట్ ఐటమ్ లాస్ట్కి వస్తుంది, సెకండ్ ఐటమ్ లాస్ట్ సెకండ్ వస్తుంది, థర్డ్ ఐటమ్ లాస్ట్ థర్డ్ వస్తుంది. రివర్స్ చేస్తుంది అంతే, ఐటమ్ని ప్లేసెస్ చేంజ్ చేస్తుంది అంతే. ఇక్కడ ఫస్ట్ ఉన్నది లాస్ట్కి పంపిస్తుంది, ఇక్కడ సెకండ్ ఉన్నది లాస్ట్ సెకండ్ వస్తుంది, అట్లా ఇక్కడ లాస్ట్ ఉంది, ఇక్కడ ఫస్ట్ వస్తుంది. ఓకేనా, క్లియరా. అంటే ఈ కైండ్ ఆఫ్ సినారియో కావాలన్నప్పుడు రివర్స్ అని చేయాలి. అర్థమవుతుందా, ఈ కైండ్ ఆఫ్ సినారియో కావాలన్నప్పుడు రివర్స్ చేయాలి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి, సింపుల్గా సమ్ డేటాని రిటర్న్ సార్ట్ చేస్తాం రైట్. ఓకే రైట్. అంతే రా, సింపుల్గా అర్థమయ్యాలి, మళ్ళీ కాంప్లికేటెడ్ కూడా అవసరం లేదు కాంప్లికేట్ చేయడం. సో ఇదైతే క్లియర్గా అర్థమైంది. రివర్స్ అంటే ఆ టర్మినాలజీలోనే క్లియర్గా ఉంది రైట్. రివర్స్ అని జస్ట్ ఆ అర్రేని రివర్స్ చేస్తుంది అంతే. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయదండి. ఓకేనా. సార్ట్ అనేది పర్ఫెక్ట్గా అసెండింగ్ ఆర్డర్లో చేస్తుంది. అది క్యారెక్టర్స్ కానీ నెంబర్స్ కానీ అసెండింగ్ ఆర్డర్లో చేస్తుంది. క్యారెక్టర్స్కి వచ్చేవరకు ఫస్ట్ ఆల్ఫాబెటికల్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి, క్యాపిటలైజ్గా ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ని సార్ట్ చేసి తర్వాత స్మాల్ లెటర్స్ని సార్ట్ చేస్తుంది. ఓకేనా. ఇది రివర్స్ అనేది ఏం చేస్తుంది, సింపుల్గా రివర్స్లో ఉన్న ఐటమ్స్ అనేది రివర్స్ అవుతాయి. అంటే ఫస్ట్ ప్లేస్ ఉన్న లాస్ట్ వస్తుంది, లాస్ట్ ప్లేస్ ఉన్న ఫస్ట్కి వస్తుంది, అట్లా లాస్ట్ నుంచి సెకండ్కి వస్తుంది, సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ పోతే అట్లా ప్లేసెస్ చేంజ్ అవుతుంది రివర్స్. ఓకే క్లియర్. ఇవి సార్ట్ మెథడ్స్ అంటాం, రివర్స్. ఓకే, రివర్స్ సార్ట్ అర్థమవుతుంది, క్లియర్ కదా. సో ఇంకొక మెథడ్ ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు మీరు ఈ మెథడ్ని ఎక్కడ ప్రింట్ చేసినా ఈ మెథడ్ని ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్, ఇప్పుడు రివర్స్ ఉందిరా, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్తో స్టార్ట్ చేద్దాం. సార్ట్ అని ఉందిరా. ఓకే, సార్ట్ చేసినాము. ఓకే, సార్ట్ చేసినాము.
బట్ ఏంటంటే ఇంకా మీ సార్ట్ చేసిన తర్వాతకి ఎక్కడ వాడినా సార్ట్ చేసిన తర్వాతకి లైన్లో సార్ట్ చేసిన తర్వాతకి 13th లైన్లో సార్ట్ అయింది. ఆఫ్టర్ 13th ఎక్కడ వాడినా సార్ట్ అయిన అవుట్పుట్టే వస్తుంది. సార్ట్ అంటే ఏంది, అసెండింగ్ ఆర్డర్లోకి తీసుకొస్తుంది, రైట్. సార్ట్ అయిన అవుట్పుట్ వస్తుంది. నాకు అలా వద్దు, సార్ట్ చేయాలి నేను, బట్ నాకు ఇలా ఒరిజినల్ ఇలాగే ఉండాలి, బట్ సార్ట్ అయింది అవసరం ఉన్న కాడ వాడాలి, నాకు ఒరిజినల్ది కావాలన్నప్పుడు ఒరిజినల్ది కూడా వాడాలి. సో ఆ కండిషన్లో మనం ఏం వాడతామంటే టు సార్టెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సార్ట్ బదులు ఏం చేస్తామంటే టు సార్టెడ్ SORTED సార్టెడ్ అని తీసుకొని దీని ఏం చేసి స్పెసిఫిక్గా ఇంకో వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఏం చేయాలి, దీన్ని టు సార్టెడ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఓకేనా, రిటర్న్ టైప్ అనమాట ఇది. ఓకేనా, న్యూ అనుకోండి, న్యూ నెంబర్డ్ అర్రే అనుకోండి. న్యూ అంటే నెంబర్డ్ అర్రే, న్యూ అనేది నెంబర్డ్ అర్రే. ఓకే, ఈజ్ ఈక్వల్ టు పెట్టండి. ఓకే, అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ కాకండి. నాకు సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే నాకు ఒరిజినల్ అర్రే అలాగే ఉండాలి, ఈ ఒరిజినల్ అర్రేలు ఎక్కడ ప్రింట్ చేసినా నాకు ఇదే ప్రింట్ కావాలి, అంటే ఈ సీక్వెన్స్లోనే ప్రింట్ కావాలి అర్రే. ఓకేనా, చేంజెస్ కావద్దు, సార్ట్ కావద్దు. బట్ నేను ఎప్పుడైతే స్పెసిఫిక్గా సార్ట్ అయింది కావాలనుకుంటున్నానో, సార్టెడ్ కావాలని వాడుకున్నప్పుడు నేనేం చేయాలి, నార్మల్ సార్ట్ చేస్తే ఏమవుతుంది, సార్ట్ అయిన తర్వాత ఎక్కడ వాడినది అది సార్ట్ అయిన అర్రేనే వస్తుంది నాకు అలా నెంబర్డ్ అర్రే. బట్ నాకేంది స్పెసిఫిక్గా సార్ట్ అయిన అర్రే అవసరం కొన్ని చోట్లనే వాడతాను నేను. సో బట్ బేసికల్గా మోస్ట్లీ వచ్చేసి నేను నార్మల్ ఒరిజినల్ అర్రేనే వాడతా, సీక్వెన్స్ ఎలా ఉందో అలానే వాడతా. అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే టు సార్టెడ్ అర్రే అని ఒక మెథడ్ ఉంటుంది. టు సార్టెడ్ అర్రే మెథడ్ తీసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అంటే ఈ అర్రేని సార్ట్ చేస్తుంది, సార్ట్ చేసి వేరియబుల్లో స్టోర్ చేసి పెడుతుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ ఎన్యూని ప్రింట్ చేసిన, ఓకే, ఎన్యూని ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ ఎన్యూని ప్రింట్ చేస్తున్నా, చేంజెస్ అనేది ఏమి ఉండొద్దు నాకు. సో లాస్ట్కి ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇది చూడండి అవుట్పుట్. అబ్జర్వ్ చేయండి, చేంజ్ ఏమనుందా చెప్పాలి ఒక్కళ్ళు ప్లీజ్. చేంజ్ ఏమనుందా దీనికి? ఏం లేదు, ఎందుకంటే సార్ట్ అయింది బట్ చేంజ్ లేదు. డైరెక్ట్ ఒరిజినల్ అర్రేని ప్రింట్ చేస్తున్నాను నేను. బట్ ఇక్కడ ఏంది, ఇక్కడ స్టోర్ అయింది. సార్ట్ అయిన ఎక్కడ ఉంది, ఇక్కడ స్టోర్ అయింది. ఎక్కడ కన్సోల్ CLG చేద్దాం. సార్ట్ అయిన అర్రేని కూడా సార్ట్ అయిన అర్రేని కూడా ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. సార్ట్ అయిన అర్రే ఇక్కడ స్టోర్ అయింది, దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. అబ్జర్వ్ చేయండి, అయిందా? ఇది సార్ట్ అయిన అర్రే స్పెసిఫిక్ అవసరం ఉన్నప్పుడే వాడుకోవచ్చు. అంటే టు సార్టెడ్ అని వాడితే ఏంటంటే ఒరిజినల్ అర్రే ఎలా ఉందో అలాగే ఉంటుంది, డిస్టర్బ్ కాకుండా. న్యూ అర్రే అనేది జనరేట్ అయ్యి ఒక వేరియబుల్ స్టోర్ అయి ఉంటుంది, సార్టెడ్ అర్రే. ఓకే, సో ఒరిజినల్ అర్రే అవసరం ఉన్నప్పుడు ఒరిజినల్ అర్రే వాడుకోవచ్చు, సార్టెడ్ అర్రే కావాలన్నప్పుడు సార్టెడ్ అర్రే వాడుకోవచ్చు. ఓకేనా, అది నెంబర్డ్ అర్రే కానీ ఏ అర్రే అయినా కానీ. ఓకేనా, మోస్ట్లీ నెంబర్డ్ అర్రే, ఇండెక్స్డ్ అర్రే. ఓకే, క్లియర్, అర్థమవుతుందా? అర్థమైందమ్మా, రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో అలాగే టూ సార్టెడ్ లెక్కనే టూ రివర్స్డ్ కూడా ఉంటుందమ్మా. సేమ్ ఎప్పుడైతే నువ్వు సేమ్ సినారియో కావాలన్నప్పుడు టూ రివర్స్ కూడా సిమిలర్గా. ఓకేనా, టూ రివర్స్డ్ అంటే టూ రివర్స్డ్ అని ఏం చేస్తుంది, రివర్స్ చేస్తుంది ఐటమ్. ఇలా రివర్స్ చేసింది చూడండి, కిరణ్ రివర్స్. అవసరం ఉన్నప్పుడు అది ప్రింట్ చేస్తాం, అవసరం ఉన్నప్పుడు ఈ అర్రే వాడతాం, లేదా అవసరం లేనప్పుడు ఆ అర్రే వాడతాం. ఓకేనా, రైట్. ఇది సార్ట్ రివర్స్ అమ్మ. ఏంటిది, సార్టింగ్ మెథడ్స్ ఇవి. ఓకే, రివర్స్ అనేది సార్టింగ్ మెథడ్. జస్ట్ నార్మల్ సార్ట్ అయితేనేమో ఒక సార్ట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎక్కడ వాడినా కూడా సార్ట్ అయింది వస్తుంది అవుట్పుట్. రివర్స్ అయిందనుకో ఒక్కసారి రివర్స్ మాత్రం వస్తుంది. రివర్స్ సార్ట్ అనేది డైరెక్ట్ ఇంకొక వేరియబుల్లో స్టోర్ కావు. ఓకేనా, ఇంకో వేరియబుల్లో స్టోర్ కావు, డైరెక్ట్ సార్ట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ NU.sort, అంతే, సార్ట్ అయిపోయింది. ఇంకో వేరియబుల్లో స్టోర్ చేస్తానికి ఉండదు, అది రిటర్న్ టైప్ ఉండదు దానికి. ఓకేనా, రిటర్న్ టైప్ ఉండదు దీనికి. బట్ రిటర్న్ టైం కావాలి నాకు, ఒరిజినల్ అలాగే ఉండాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, టూ సార్టెడ్ అని పెడతాం. టూ సార్టెడ్, టూ రివర్స్. ఓకేనా, క్లియర్ అది. సో ఇవి అర్రే మెథడ్స్ అమ్మా. ఓకేనా, ఇవి అర్రే మెథడ్స్. నెక్స్ట్ ఇవి క్లియర్గా ఎంతవరకు అర్రే మెథడ్స్, సార్ట్ మెథడ్స్. సెర్చ్ మెథడ్స్లో కూడా ఫిల్టర్ అనేది మెయిన్గా వాడుతుంటాం కాబట్టి ఫిల్టర్ చెప్పిన. ఓకే, సో ఇండెక్స్ ఆఫ్ చెప్తా, ఇండెక్స్ ఆఫ్ ముందు ఇంక్లూడ్స్ అని చెప్తా, ఇంక్లూడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రేలో ఒక పర్టికులర్ ఐటమ్ని ఇంక్లూడ్స్ గురించి చెప్తా ఫస్ట్. అర్రే ఇంక్లూడ్ మెథడ్. ఓకే, అర్రేలో ఇంక్లూడ్ మెథడ్ ఇంక్లూడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ అర్రేలో ఒక 1000 ఐటమ్స్ ఉన్నాయి. 1000 ఐటమ్స్లో స్పెసిఫిక్ ఐటెంలో నాకు పర్టికులర్ ఐటమ్ ఉందా చెక్ చేయాలి. అంటే రాయుడు అనే ఐటమ్ ఉందా లేదా చెక్ చేయాలి. ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది అంతే. ఇంక్లూడ్స్ అనే మెథడ్, అర్రే మెథడ్ ఏం చేస్తుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ని
మనకి ఏంది రిటర్న్ చేస్తుంది అనమాట. కన్సోల్ చేద్దాం, సిఎల్జీ పెట్టుకుందాం. ఓకే, సిఎల్జీలో కన్సోల్ లాగా ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఎన్యూ తీసుకుంటున్నాను. నెంబర్డ్ అరేలా డాట్ ఇన్క్లూడ్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది. మెథడ్కి నేను ఏం పాస్ చేస్తున్నా అంటే దేన్ని వెతకాలనుకుంటున్నాను నేను, ఈ రాయుడు అనేదాన్ని ఒక పర్టికులర్ కీవర్డ్ని వెతకాలనుకుంటున్నాను. ఈ అర్రేలు ఉందా లేదా చెక్ చేస్తుంది అది. సో రాయుడు అనే కీవర్డ్ అర్రేలు ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకేనా. సో ఇంక్లూడ్స్ ఇండెక్స్డ్ అర్రే ఇది సింపుల్గా. ఓకే, సో కొద్దిగా ఆబ్జెక్ట్ అర్రే అయితేనే కొద్దిగా లాజికల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, అది చెప్తాను నేను. ఫస్ట్ ఇండెక్స్డ్ అర్రేతో చూస్తున్నా. సో నెంబర్డ్ అర్రేలో ఒక నేమ్స్ ఉన్నాయి, ఆ నేమ్స్లో రాయుడు ఉందా లేదా చెక్ చేస్తుంది. చెక్ చేసి ఒకవేళ ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకేనా, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది మనకి. ట్రూ ఉందంట, అవునా, ఉందా లేదా ఉందన్న. ఉంది కాబట్టి ట్రూ అని చెప్తుంది. సో రాయుడు నేను చేస్తున్నా అంటే రాయుడు యూ చేస్తున్నా అంటే చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, ఫాల్స్ అంటే లేదని చెప్తుంది. అంటే రాయుడు యూ ఉంది, రాయుడు లేదు ఎగ్జాక్ట్గా. సో ఫాల్స్ అంటే ఈ కండిషన్లో స్పెసిఫిక్ ఏదైనా ఐటమ్ ఉందా అలా చెక్ చేయాలి. కండిషన్ బేస్డ్ పెడతాం. ఒక్కోసారి ఒక డేటాబేస్ నుంచి ఒక డేటా వస్తుంది, ఆ డేటాలో ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఉంటే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయి, లేదంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ లేకపోతే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి చెప్పి కొన్ని సినారియోస్ వస్తాయి మనకి. ఆ సినారియోస్లలో ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట ఇంక్లూడ్స్ అనేది. ఓకేనా, ఇంక్లూడ్స్ అనేది ఆ సినారియోస్లలో ఎక్కువ యూజ్ అవుతుంది మనకి. క్లియరా? ఇలా ఇంక్లూడ్స్ మెథడ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే పర్టికులర్ ఐటమ్ మనకు తెలుసు, ఆ ఐటమ్ యొక్క ఇండెక్స్ ఎంత తెలుసుకోవాలన్నప్పుడు ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ వాడతాం రా. జస్ట్ ఏం లే, ఈ ఇండెక్స్డ్ అరే కదా, దానికి 0, 1, 2, 3తో స్టార్ట్ అవుతుంది కదా ఇండెక్స్డ్ అరే, రైట్. సో ఇండెక్స్ ఆఫ్ INDEX ఇండెక్స్ ఆఫ్ అని కొడితే ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ రాయుడు అనే ఐటము ఏ ఇండెక్స్లో ఉందో చూపిస్తుంది అంతే మనకి స్పెసిఫిక్గా. క్లియరా? 2లో ఉంది. ఓకేనా, 1, 2, 3, 0, 1, 2 ఐటంలో ఉంది, రైట్. అలా సో ఇండెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా పర్టికులర్ ఇండెక్స్ ఏ ఇండెక్స్లో ఉందో తెలుసుకోవాలన్నప్పుడు పర్టికులర్ ఐటము ఆ స్పెసిఫిక్ నేమ్ ఇస్తే ఆ ఇండెక్స్లో వస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ పర్టికులర్ స్పెసిఫిక్ ఐడియాలో ఏముందో చూడాలంటే మాత్రం ఇండెక్స్ అంటే ఇండెక్స్ తెలుసుకోవాలంటే పర్టికులర్ ఐటమ్ యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలంటే ఇండెక్స్ ఆఫ్ యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా, పర్టికులర్ లూప్ చేయకుండా పర్టికులర్ ఐటమ్ తెలుసు మనకి ఏందో అది, ఆ పర్టికులర్ ఐటమ్ తెలిసినప్పుడు ఆ పర్టికులర్ ఐటమ్ యొక్క ఇండెక్స్ తెలుసుకోవచ్చు ఫర్ లూప్లా, ఏది ఫర్ లూప్ లేకుండా. ఓకేనా, ఈ అర్రేకి ఫర్ లూప్ పెట్టకుండా. ఒకవేళ ఇన్ కేసు నీకు ఆ లూప్లో ఆ పర్టికులర్ ఐటమ్ తెలియకపోతే అప్పుడు కండిషన్ పెడతావు, అయితే లూప్ పెడతావు, లూప్ పెట్టి కండిషన్ చెక్ చేసుకుంటావు, పర్టికులర్ ఐటమ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటావు. ఓకేనా, సో ఇండెక్స్ ఆఫ్ రాయడం పర్టికులర్ ఐటమ్స్ లేకపోతే, రైట్. ఇండెక్స్ ఆఫ్, రైట్. ఇండెక్స్ ఆఫ్ అనేది దీనికి యూజ్ చేస్తాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫిల్టర్ బదులు ఫిల్టర్ లేక ఫైండ్ అని ఉంటుంది. ఓకే, ఫైండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే అన్న చెప్పమ్మా. అక్కడ రాయుడు దగ్గర ఇప్పుడు మనకి 2 వస్తుంది కదా మనకి ఇండెక్స్డ్ నెంబర్. 2 అని పెడితే వస్తుంది, నంబర్ పెడితే వస్తుందా? లేదు, 2 అనే ఐటమ్ లేదు ఇందులో. 2 అనే ఐటమ్ లేదు కదా ఇలా. 2 అనే ఐటమ్ లేదు కాబట్టి ఫాల్స్ వస్తుంది. అది -1 వస్తుంది. -1 వచ్చిందంటే లేదని మీనింగ్. ఆడ ఇండెక్స్ ఆఫ్ -1 వచ్చిందనుకో ఇండెక్స్ అనేది లేదన్నట్టు, పాజిటివ్లు ఉంటేనే ఉన్నట్టు మీనింగ్ ఆడ. కానీ దీన్ని బట్టి కూడా కండిషన్ పెట్టుకోవచ్చు మనం. ఇంక్లూడ్స్ చూసినాం కదా దీనికన్నా ముందు. ఇంక్లూడ్స్ ఏంది, ఇంక్లూడ్స్ అనేది పర్టికులర్ ఇస్తే ట్రూ ఆర్ ఫాల్స్ అని డైరెక్ట్ ఇచ్చేస్తుంది మనకి. బట్ ఇదేం చేస్తుంది, ఇండెక్స్ నెంబర్ ఇస్తుంది. ఇండెక్స్ నెంబర్ ఉంటేనేమో 1, 2 అని ఇస్తుంది, లేదంటే -1 ఇస్తుంది. కండిషన్ పెడతాం, ఇఫ్ -1 అయితే లేకుంటే ఇది, ఎల్స్లా ఇది ఉంటేనేమో అది ఎల్స్లోకి వెళ్ళిపోతుంది, లేకుంటే ఏంది ఇఫ్లోకి వెళ్తుంది, ఉంటే ఎల్స్లోకి వెళ్తుంది. అట్లా కండిషన్ బేస్ చేసుకుంటే నువ్వు ఎట్లా పెడతావో నీ ఐడియాలజీ ప్రకారం పెడతారు. ఓకేనా, చాలా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకొక మెథడ్ ఉందమ్మా, అర్రే మెథడ్. ఏంటంటే చెప్పుకోవడం చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే మనకి మోస్ట్లీ కొన్ని అవసరం, అవి మాత్రం యూజ్ చేద్దాం, మోస్ట్లీ వాడతాం అందుకని. ఓకేనా, సో నెక్స్ట్ మెథడ్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ మెథడ్ అమ్మా. ఫైండ్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఇది ఇన్పుట్గా మనకి ఏం చేస్తుందంటే ఒక ఏది కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. ఫైండ్ అనేది ఫిల్టర్ ఎట్లా తీసుకుంటుందో అలాగే ఫైండ్ అనే మెథడ్ కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. ఓకేనా, నేనేం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మీకు నేను నంబర్డ్ అరే తీసుకుంటా. ఓకే,
4, 78, 6, 58, 9, 78, 48, ఈ 1, 9, ఇలా. ఓకే, నేను ఒక నెంబర్డ్ అర్రే తీసుకున్నా. ఓకే, సో నెంబర్డ్ అర్రే తీసుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఈ నెంబర్డ్ అర్రేకి ఇదేంటి ఫైండ్ అనేది రిటర్న్ వాల్యూ ఇస్తుంది కంపల్సరీ. ఓకే, రిజల్ట్ అని తీసుకుందాం. రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని వాల్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ నెంబర్డ్ అర్రేకి ఫైండ్ అని ఒక మెథడ్ యూజ్ చేసి దానికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపిస్తున్నా. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎట్లా కొడతామమ్మా, ఫంక్షన్ రౌండ్ బ్రేసెస్, ఓకే, కర్లీ బ్రేసెస్. ఓకేనా, సో ఇందులో మన కోడ్ కొడతాం. ఓకేనా, సో ఇక్కడ మన కోడ్ కొడతాం. సో మనకేంది ఎవ్రీ టైం ఒక ఐటమ్ అనేది ఇక్కడికి వస్తుంది మనకి. సో ఐటమ్ అని తీసుకుంటాం. ఓకేనా, సో ఐటమ్ అని తీసుకుంటాం. ఐటమ్ సరే ఎగ్జాంపుల్ వాల్యూ. ఓకే, మీకు అర్థమయ్యే విధంగా పెడతాం. ఈ ఫంక్షన్లకి 3 వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చాము మనం. ఏమొస్తుందంటే వాల్యూ వస్తుంది, ఇండెక్స్ వస్తుంది, ఓకేనా, నార్మల్గా అర్రే వస్తుంది. ఓకేనా, సో నార్మల్ ఫుల్ అర్రే వచ్చేస్తుంది, టోటల్ అర్రే వచ్చేస్తుంది, వాల్యూ వస్తుంది, ఇండెక్స్ వస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే కండిషన్ నేను ఏం పెడతా అంటే రిటర్న్ చేస్తున్నా. రిటర్న్ నేనేం చేస్తున్నా అంటే ఇందులో వచ్చే వాల్యూ అంటే ఈచ్ ఇటరేషన్లో వీళ్ళకి ఒక వాల్యూ వస్తుంది మనకి. ఓకేనా, ఈచ్ ఇటరేషన్లో వీళ్ళకి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది నాకు గ్రేటర్ దెన్ 10 ఉంటే, ఓకే, గ్రేటర్ దెన్ 10 ఉంటే, అర్థమైందా, గ్రేటర్ దెన్ 10 ఉంటే నాకు రిటర్న్ చేయమంటున్నా. ఓకే, రిటర్న్ చేసి ఇందులో స్టోర్ చేయమంటున్నాను నేను. స్టోర్ చేసి ఫైనల్గా నాకు ఏమొస్తుందో చెక్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. ఓకేనా, సో కన్సోల్ డాట్ రిజల్ట్. ఓకే, రిజల్ట్ చేసినట్టయితే రిజల్ట్ని అవుట్పుట్ చూసినట్టయితే మనకి చూడండి అవుట్పుట్ ఫైనల్గా రిజల్ట్ని అవుట్పుట్ చూసినట్టయితే మనకి ఎక్కడ పోయింది అది. ఓకే, రిజల్ట్ అవుట్పుట్ చూసినట్టయితే ఇలా 78 వస్తుందమ్మా. 78 అనేది ఫస్ట్ లెటర్. ఏమవుతుందంటే 10 అంటే వాల్యూ ఏంది ఇక్కడ, ఫస్ట్ వాల్యూ ఏంది 4. ఈ 4 అనేది దీనికంటే గ్రేటర్ దెన్ 10 అంట. అంటే ఈ 4 అనేది గ్రేటర్ దెన్ 10 ఫాల్స్, అది కాదు. తర్వాత ఐటమ్ ఏమొస్తుంది, లూప్లో చెక్ చేసుకుంటే 78 అనేది గ్రేటర్ దెన్ 10, అవునా కదా. 78 వచ్చేసి ఫస్ట్ ఐటమ్ మాత్రం వస్తుంది మనకి, ఒక్క ఐటమ్ మాత్రం వస్తుంది ఫస్ట్ ఐటమ్. 78 ఏదైతే గ్రేటర్ అంటే ఈ వాల్యూ ఏదైతే గ్రేటర్ దెన్ ఉంటుందో ఆ ఐటమ్ వస్తుంది మనకి ఫస్ట్ ఐటమ్. ఫిల్టర్ అయిన దాంట్లో ఫస్ట్ ఐటమ్ వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందని చెప్పింది. లెస్ దెన్ అంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ అనేది లెస్ దెన్ అంటున్నా. అబ్జర్వ్ చేయండి, వాల్యూ అనేది లెస్ దెన్ అంటున్నా. ఫస్ట్ ఐటమ్ వచ్చింది, ఫస్ట్ ఐటమ్ 4 వస్తుంది. 4 అనేది లెస్ దెన్ 10 అన్న, డైరెక్ట్ 4 వచ్చేస్తుంది అవుట్పుట్ మన అక్కడ. సో మనకేంది ఎర్రర్ వచ్చింది చూడండి ఎందుకో. సో సంథింగ్ ఏదో ఎక్స్ట్రా ఉందంట అక్కడ, చూడండి ఎక్స్ట్రా ఏముంది మనకి ఇక్కడ. ఎర్రర్ ఏముందమ్మా, వాల్యూ లెస్ దెన్ 10 ఉంటే ఆ వాల్యూ వస్తుంది, కరెక్టే. చెప్పండి ఎందుకు వస్తలేదు ఇక్కడ, ఏమో ఎర్రర్ వచ్చిందంట. అది వాట్ ఈస్ దట్ ఎర్రర్, ఇంకా టోకెన్. సో రీఫ్రెష్ కొట్టాము ఒకసారి, వచ్చింది 4 వచ్చింది చూడండి. ఓకేనా, 4 వచ్చింది మనకి. రీలోడ్ చేయలేని, కరెక్ట్ వచ్చింది, రీలోడ్ చేయలే పేజ్. సో 4 ఫస్ట్ ఐటమ్ ఇక 10 కంటే తక్కువ ఉన్నది. సో నేనేం చేస్తా అంటే వాల్యూ అనేది, సో ఫస్ట్ ఐటమ్ ఏం చేస్తా అంటే వాల్యూ అనేది గ్రేటర్ దెన్, ఓకే, గ్రేటర్ దెన్ నేనేం చేస్తా అంటే గ్రేటర్ దెన్ 58 అని పెడతా, గ్రేటర్ దెన్ 57 అని పెడతా. ఓకే, వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 57 పెడితే ఏమొస్తుంది, 78 వస్తుంది, అంతేగా. సో 57 కంటే గ్రేటర్ దెన్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ ఐటమ్ చెక్ చేసింది కాదు, అది 4 అనేది గ్రేటర్ దెన్ 57 రాంగ్ అయింది. అది 78 అనేది గ్రేటర్ దెన్ ట్రూ అయింది. క్లియరా. ఒక ఐటమ్ అనేది ఫిల్టర్ చేస్తున్నామ్మా, అర్రే మొత్తంలో అన్ని ఐటమ్స్ చేయదు, ఏ ఒక్క ఐటమ్ ఫస్ట్ మ్యాచ్ అవుతుందో ఆ ఐటమ్నే తీసుకొస్తుంది ఫైండ్ అనేది. ఓకేనా, చెక్ చేసుకుని ఫైండ్ చేసుకొని ఒకటే ఐటమ్ తీసుకొస్తుంది మనకి. అదే ఫిల్టర్కి వచ్చేవరకు ఏమవుతుంది, మల్టిపుల్ ఐటమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఫిల్టర్కి వచ్చేవరకు మ్యాచ్ అయితే మల్టిపుల్ ఐటమ్స్ అనేది మనకి ఫిల్టర్ అవుతుంది. క్లియరా, మల్టిపుల్ ఐటమ్స్ అనేది ఫిల్టర్ అవుతాయి 100%. అది ఏది ఫిల్టర్కి వచ్చే వరకు 100%. సో ఇలా ఫైండ్ మెథడ్ అమ్మా, రైట్. క్లియరా, ఇంతవరకు అర్థమైందా, కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్ అందరికీ. ఓకే, ఇవి అర్రే మెథడ్స్ అమ్మా. సెర్చ్ మెథడ్స్ అంటాము. ప్లస్ మనకి సెర్చ్ మెథడ్స్లో ఫైండ్ లెక్క ఫైండ్ ఇండెక్స్ అని ఉంటుంది, ఫైండ్ లాస్ట్ అని ఉంటుంది, ఫైండ్ లాస్ట్ ఇండెక్స్ అని ఉంటుంది, ఫైండ్
లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి మీరు రిఫర్ చేయండి, మీకు అవసరం అనుకుంటే మనకు డబుల్ 3 స్కూల్స్లో కూడా ప్లస్ జావా ట్యూటోరియల్ పాయింట్లో కూడా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేజర్గా అయితే మనం ఇవి వాడతాం మనం ఎక్కువ. సో మీకు చెప్పినవి వాడుతుంటాం. ఫిల్టర్ ఒకటి వాడతాం మోస్ట్గా, మ్యాప్ కూడా వాడతాం. సో మ్యాప్ కూడా సిమిలర్ టు మనకి ఏంటంటే లైక్ వాట్ వీ కెన్ సే, మ్యాప్ సిమిలర్ టు మన ఫిల్టర్ లెక్కనే ఉంటుంది. ఓకేనా. సో సిమిలర్ టు ఫిల్టర్ లెక్కనే ఉంటుంది. అదేం చేస్తుందంటే మ్యాప్ అనేది ఎవ్రీ ఎలిమెంట్ని సేమ్ మ్యాప్ ఫిల్టర్ లెక్కనే తిప్పుతుంది, అదే ఇటరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే ఫిల్టర్ యూజ్ చేయొచ్చు, మ్యాప్ కూడా యూజ్ చేయొచ్చు మనం. అది కూడా న్యూ మెథడ్ని న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. ఓకేనా. ఇది కూడా న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. ఓకే. సో చూసుకున్నట్టయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, కొన్ని నెంబర్స్ రిమూవ్ చేసేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాం, మ్యాప్ తీసుకుందాం. మ్యాప్ తీసుకొని నెంబర్ మ్యాప్ అని చేసి నేను ఏం చేస్తానంటే రిటర్న్ చేస్తున్నాను. మెంబర్ మ్యాప్ తీసుకొని నేను ఏం చేస్తానంటే సమ్ రిటర్న్ వాల్యూ. సో వాల్యూని రిటర్న్ చేసి, సో వాల్యూని ఏం చేస్తాను, సింపుల్గా ఫస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తున్నా, వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నా. సో అబ్జర్వ్ చేయండి, నాకు అర్రే వచ్చింది. ఓకేనా. 4, 78, 6 వచ్చింది. సో సమ్ కేస్ ఎట్లా ఉంటుందంటే అర్రేలో ఉన్న ఈచ్ ఐటమ్కి ఒక 10 యాడ్ చేద్దాం అనుకుంటారు మీరు. ఓకేనా. యాడ్ చేద్దాం అనుకుంటారు, ఒక ప్లస్ చేద్దాం అనుకుంటారు, 10 యాడ్ చేద్దాం అనుకుంటారు. ఓకేనా. అర్రేలో ఉన్న ఈచ్ ఐటమ్కి 10 యాడ్ చేద్దాం అనుకుంటారు. అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, 10 యాడ్ అయిందా మ్యాప్ అనేది. ఫంక్షనాలిటీ చేంజ్ ఏమి ఉండదండి మ్యాప్. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ కూడా తీసుకోండి. ఫిల్టర్ తీసుకున్నట్టయితే ఈచ్ ఐటమ్ వస్తుంది మనకి. ఈచ్ ఐటమ్ ఫిల్టర్లో కూడా అబ్జర్వ్ చేయండి, మనకి ఏమొస్తుంది, తేడా వచ్చింది ఏమన్నా 4, 10. సో ఐటమ్లోకి వచ్చేవరకు ఇక్కడ, ఈ ఫిల్టర్లోకి వచ్చేవరకు ఇలా రాదు, వాల్యూ వస్తుంది. రైట్, వాల్యూ వస్తుంది, ఓన్లీ 1 పారామీటర్ వస్తుంది. మ్యాప్కి వచ్చేవరకు 3 పారామీటర్స్ వస్తుంది మనకి. ఇండెక్స్ వస్తుంది, వాల్యూ వస్తుంది, అర్రే వస్తుంది. ఓకేనా. సో మ్యాప్కి వచ్చేవరకు ఒక ఇండెక్స్ వాల్యూ వస్తుంది. సో వాల్యూ తీసుకుందాం, వాల్యూ ప్లస్ 10 అనుకుంటాను, రిటర్న్ చేస్తున్నాం. సో రిటర్న్ చేస్తే ఏమో రిటర్న్ అవుతుందా, సో అలాగే ఉంది, నో చేంజ్. సో వాల్యూ ఏమొస్తుంది అసలు ఇన్షియల్గా ఇలా రిటర్న్ అవ్వడం లేదు కదా. సో వాల్యూ ఏమొస్తుంది కన్సోల్ చేసి చూడండి, రిటర్న్ టైప్ వస్తుందా లేదా డైరెక్ట్ కన్సోల్. సో సిఎల్జీ కన్సోల్ వాల్యూ ఏమొస్తుంది ఇలా 4, 7, 10 వస్తుంది వాల్యూ అనేది. రైట్. సో 4, 7, 10 టైప్ ఆఫ్ ఏమొస్తుంది అంటే అది ఏ డేటా టైప్ అని తెలుసుకోవడానికి టైప్ ఆఫ్ అనేది. టైప్ ఆఫ్ అనే కీబోర్డ్ ఎందుకు వాడతామంటే కన్సోల్ లోపల కొడతాం, దాని తర్వాత స్పేస్ ఇచ్చి ఆ పర్టికులర్ వాల్యూ కొడతాం, దాని యొక్క డేటా టైప్ తెలుసుకోవడానికి. ఓకేనా. నెంబర్లో వస్తుంది. రైట్. సో నెంబర్స్లో వస్తుంది. పర్టికులర్ నెంబర్స్ వచ్చినప్పుడు మనకేం చేయొచ్చు, కన్సోల్లో మనం ఈచ్ టైం మనం రిటర్న్ చేయొచ్చు కదా. ఫస్ట్ రిటర్న్ టైం వాల్యూ. ఓకే. ఫిల్టర్ ఎందుకు వాడతాం, మ్యాప్ ఎందుకు వాడతాం, ఓకే. డిఫరెన్స్ ఎందుకు చెప్తాం ఇప్పుడు మీకు. సిమిలర్ చిన్న డిఫరెన్స్ ఉంటుందని చెప్పినా కదా, ఆ డిఫరెన్స్ ఏంటి మనకి. సో మ్యాప్ చూసుకున్నట్టయితే మనకి మ్యాప్ తీసుకోండి. మ్యాప్ తీసుకున్నట్టయితే ఒక వాల్యూ వస్తుంది. సో మ్యాప్లో కూడా మనకేంటి ఒక వాల్యూనే వస్తుంది. సింగిల్ పారామీటర్ తీసుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఇండెక్స్ కావాలంటే పక్కన కామా పెట్టి ఇండెక్స్ అని తీసుకోండి. ఓకే. సో మ్యాప్లో ఇండెక్స్ కావాలంటే ఇండెక్స్ అని తీసుకోండి. సో అబ్జర్వ్ డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవాలంటే మ్యాప్లో ఏం చేస్తుంది, దీన్ని రిమూవ్ చేసేసి కన్సోల్ చేసి చూడండి మీరు. ఓకేనా. ఇక్కడ మ్యాప్ ఫంక్షన్ ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయలేదు, అందుకని అక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం, కన్సోల్ డాట్ లాగ్ నేనేం చేస్తున్నా అంటే ఎవ్రీ ఇటరేషన్లో ఇండెక్స్ని ప్రింట్ చేసి చూస్తున్నా. ఓకే. సో ఇక్కడ ఉన్న ఇండెక్స్ని, ఇక్కడ నుంచి వచ్చే ఇండెక్స్ని ప్రింట్ చేసి చూస్తున్నా ఎవ్రీ ఇటరేషన్లో. సో చూడండి 0, 1, 2 అని వస్తుంది, అంటే ఇటరేషన్ సైజ్ అర్రే సైజ్ ఇండెక్స్ వస్తుంది. రైట్. సో నాకు ఫస్ట్ ఏంది వాల్యూ. నీకు సింగిల్గా నువ్వు డైరెక్ట్ వాల్యూ తీసుకున్నా నో ప్రాబ్లం అమ్మ. నీకు ఎప్పుడైనా ఇండెక్స్ తోటి అంటే మ్యాప్ చేసేటప్పుడు ఇండెక్స్తో కూడా అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు కామా పెట్టి వాల్యూ పక్కన ఇండెక్స్ అని తీసుకోండి. లేకపోతే నార్మల్గా వాల్యూ తోటి అవసరం ఉందనుకుంటే ఓన్లీ వాల్యూనే తీసుకోండి. సో కన్సోల్ చేసుకుంటున్న వాల్యూ ఏమొస్తుంది, ఈచ్ ఇటరేషన్లో మనకి ఏమవుతుందంటే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, వాల్యూలోకి వస్తుంది. రైట్. సో ఎర్రేలో ఉన్న ప్రతి ఒక్కొక్క ఐటమ్ వచ్చి ఇల్లోకి వస్తుంది. రైట్. ఇక్కడ నేను లాజిక్ చేస్తాను, నేను ఇది మ్యాప్ ఏం చేస్తుందంటే ఒక రిటర్న్ అరేని రిటర్న్ చేస్తుంది. ఓకేనా. ఫైనల్ అరేని రిటర్న్ చేస్తుంది ఒక ఐటమ్. సో రిటర్న్ చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, రిటర్న్లో ఏం కావాలంటే నాకు వాల్యూకి 10 యాడ్ కావాలి. సో మనం చూసినాం ఇది ఎగ్జాంపుల్ జస్ట్ బిఫోర్ చూసినాం. సో ఎవ్రీ ఐటమ్కి 10 అనేది యాడ్ అయ్యి న్యూ అర్రే క్రియేట్ అయ్యి వేరియబుల్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఇక్కడ రిజల్ట్లోకి స్టోర్ అయ్యి ఫైనల్గా కన్సోల్ అవుతుంది ఇక్కడ. బట్ ఫిల్టర్ అబ్జర్వ్ చేయండి, ఫిల్టర్ అని తీసుకుంటే
ఫిల్టర్లా ఇంకో న్యూ అరేని క్రియేట్ చేస్తలేదమ్మా. అదేం చేస్తుందంటే ఆబ్జెక్ట్ సింపుల్గా ఏం చేస్తుందంటే ఫిల్టర్ అనేది వచ్చిన వాల్యూని డైరెక్ట్గా యాడ్ చేసి ఒకటే ఫైనల్ వాల్యూ వస్తుంది మనకి, రైట్. సో వాల్యూని ఏం చేస్తున్నాం అంటే వాల్యూ ప్లస్ 10 వాల్యూ ప్లస్ 10 సమ్. సో వాల్యూ ప్లస్ 10. సో ఈచ్ ఐటమ్ వస్తుంది వాల్యూ ప్లస్ 10. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, వాల్యూ ప్లస్ 10 యాడ్ అవ్వడం లేదు ఎందుకు. సో ఇది రిటర్న్ చేసేస్తుంది ఇక్కడనే. సో వాల్యూ ప్లస్ 10 చేసి సో వాల్యూ ప్లస్ 10 యాడ్ చేస్తున్నా. సో రిటర్న్ చేస్తలేను, వాల్యూ ప్లస్ 10 యాడ్ చేస్తున్నా. ఒకసారి రిటర్న్ చేసినట్టయితే ఫైనల్గా రావాలి కదా, ఇది ఎందుకు వస్తలేదు. ఓకే, వాల్యూ ప్లస్ 10 ఇఫ్. ఓకే, ఫిల్టర్కి మ్యాప్కి తేడా ఏంటంటే ఇది ఇటరేట్ అవుతుంది, అది ఇటరేట్ అవుతుంది. బట్ కమింగ్ టు ఫిల్టర్ ఏం చేస్తుందంటే కండిషన్ బేస్డే తీసుకుంటుంది అది. ఇఫ్ పర్టికులర్ ఒక ఐటమ్ మాత్రమే టార్గెట్ చేస్తుంది అది. ఓకే, కండిషన్ అట్లా ఎన్ని ఐటమ్స్ వచ్చినా కూడా దాన్ని ఒక అరేలా కన్వర్ట్ చేస్తుంది. ఇఫ్ ఎగ్జాంపుల్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ లెస్ దెన్ 78. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 78 తీసుకున్నాను. లెస్ దెన్ 78 అయితే, ఓకే, లెస్ దెన్ 78 అయితే నేను ఏం చేస్తున్నా, రిటర్న్ సో వాల్యూ ప్లస్ 10 యాడ్ అవుతుందో చూద్దాం. రిటర్న్ వాల్యూ ప్లస్ 10 యాడ్ చేసేద్దాం. సో రిటర్న్ వాల్యూ ప్లస్ 10 యాడ్ చేస్తాం కండిషన్ బేస్ చేసుకుని. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏమైనా వస్తుందా, రిటర్న్ వచ్చిందా 6 4. ఓకే, ఏది యాడ్ చేయడం లేదండి, అర్థమెటిక్ అనేది ఏది యాడ్ అవ్వడం లేదు, జస్ట్ రిటర్న్ చేసేస్తుంది వాల్యూని. ఫిల్టరింగ్ పర్పస్ అంతే. ఫిల్టర్ అంటే జస్ట్ ఫిల్టరింగ్ చేస్తుంది అంతే. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఓన్లీ ఫిల్టర్ చేస్తుంది. మ్యాప్కి వచ్చారు, సింపుల్గా మ్యాప్ అని కన్వర్ట్ చేస్తున్నది. దీన్ని మ్యాప్ అని కన్వర్ట్ చేసినట్టయితే సేమ్ కండిషన్ తీసుకుందాం. బట్ దీనికి ఏం చేస్తున్నా, ఒక 10 యాడ్ చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి నాకేం చేస్తుంది అది, అర్థమవుతుందా. సో మనకి అన్డిఫైన్డ్ థర్డ్ ఐటమ్ అనేది మ్యాచ్ కాలే కాబట్టి అన్డిఫైన్డ్ వచ్చింది మనకి. బట్ థర్డ్ ఐటంలో ఏ మ్యాచ్ కాకపోతే ఏం కావాలి మనకి, వాల్యూ అనేది. సో మనం ఏం చేద్దామంటే వాల్యూ అనేది ఏం మ్యాచ్ కాకపోతే వాల్యూనే రిటర్న్ చేద్దాం. అక్కడ ఏం మ్యాచ్ కాకపోతే వాల్యూనే రిటర్న్ చేసేద్దాం. ఇది మ్యాప్ ఫంక్షన్. అబ్జర్వ్ చేయండి, మ్యాప్ ఫంక్షన్ ఏ వాల్యూ మ్యాచ్ కాకపోతే వాల్యూని రిటర్న్ చేద్దాం. 78 ఇప్పుడు 6 అనేది మాత్రమే లెస్ దెన్ 78 ఉంటుంది. బట్ కమింగ్ టు 78 లూప్లోకి 78కి వచ్చేవరకు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఎల్స్లోకి రావాలి, జస్ట్ 78ని రిటర్న్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనకు అన్డిఫైన్డ్ బదులు 78 వస్తుంది ఇక్కడ. క్లియరా. సో ఫిల్టర్ అనేది ఓన్లీ ఫిల్టరింగ్ అమ్మ, మనం ఏ ఫంక్షనాలిటీ చేయడానికి రావడం లేదు. ఫంక్షనాలిటీ అనేది ఏంది, జస్ట్ ఓన్లీ ఫిల్టర్ చేస్తుంది అది. ఆ ఫిల్టర్ అయిన వేరియబుల్ని ఇంకొక అర్రేకి పుష్ చేసేసి చూపిస్తాం మనం, చూపించవచ్చు అనమాట. ఇంకో అర్రేకి పుష్ చేసి దాన్ని ఫైనల్గా డిస్ప్లే చేసుకోవచ్చు. ఫిల్టర్ మ్యాప్ అయితే ఏంది, అట్ ఏ టైం దాన్ని ఫిల్టర్ చేయొచ్చు, అట్ ఏ టైం దానికి ఏమైనా ఇంకా ఫంక్షనాలిటీ చేసి దానికి ఏమైనా అర్థమెటిక్స్ కానీ ఇంకా దానికి ఏమైనా అపెండ్స్ రిమూవ్ చేయడం కానీ ఏమన్నా ఇంకా చేంజెస్ చేయాలంటే చేయొచ్చు అనమాట మ్యాప్లో. ఓకేనా, మ్యాప్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫంక్షనాలిటీ వస్తుంది. ఫిల్టర్కి వచ్చేవరకు ఓన్లీ ఫిల్టరింగ్ మాత్రమే వస్తుంది. బట్ మ్యాప్కి వచ్చేవరకు ఏమవుతుంది, ఫిల్టర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకేమవుతుంది సమ్ ఏమన్నా యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, సంథింగ్ ఏమన్నా చేంజెస్ చేయాలన్నా కూడా పాసిబిలిటీ ఉంది మనకి. క్లియరా, అర్థమవుతుందా. థ్యాంక్ యూ లావణ్య, స్వాతి. ఓకే మౌనిక, ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా, సంపద కన్ఫ్యూజ్ ఉంది ఏమన్నా, క్లియర్ కదా. సో ఇది మ్యాప్ ఫంక్షన్ అమ్మా. మ్యాప్ ఫిల్టర్కి పెద్ద తేడా లేదు. ఫిల్టర్ ఓన్లీ ఫిల్టర్ చేస్తుంది. మ్యాప్ ఏంటంటే ఫిల్టర్ కమ్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది మేజర్ డిఫరెన్స్ మ్యాప్కి ఫిల్టర్కి. ఓకే రైట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఓకే ఇంకా మామూలుగా మీరు ట్రై చేయండి. ఫైండ్ ఇండెక్స్ అని, ఫైండ్ లాస్ట్ అని కొన్ని మెథడ్స్ ఉంటాయి, మీరు ట్రై చేయండి ఒకసారి. మీరు ప్రాక్టికల్గా ఇది అయిపోయాక వాటిని ట్రై చేయండి. ఓకేనా, క్లియరా, రైట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు మీరు. ఫిల్టర్ మెథడ్స్ ఇవాళతో ఈ క్లోజ్. ఇంకా ఏమంటారు కదా, మన షార్ట్ మెథడ్స్ చెప్పిన ఫిల్టర్ మెథడ్ ఇటరేషన్ అని ఉంటుంది. సో ఇటరేషన్ అంటే సంథింగ్ ఏంది మనకి, అందులో ఫర్ ఈచ్, మ్యాప్, ఓకే, ఫిల్టర్ చెప్పేసిన ఇప్పుడు మీకు ఇటరేషన్ కిందకి వస్తాయి ఇవన్నీ. ఫిల్టరు మ్యాప్ అనేది ఇటరేషన్. ఫర్ ఈచ్ అంతకుముందు చెప్పిన మీకు ఫర్ ఈచ్ కూడా ఏం చేస్తుంది, అనానమస్ ఫంక్షన్ ఆర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. అక్కడ కూడా వాల్యూ ఇండెక్స్ కూడా కావాలంటే కామా ఇండెక్స్ అని తీసుకుంటాం. ఓకేనా, ఇండెక్స్ అని తీసుకుంటాం.
సో మనకేంటి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఫర్ ఈచ్ లైక్ లిస్ట్ చెప్తాను మీకు, ఇవన్నీ ట్రై చేయండి. ఫర్ ఈచ్, ఓకే, ఫర్ ఈచ్ మెథడ్, ఓకేనా. సో అలాగే మనకేంది మ్యాప్ ఇప్పుడు చెప్పుకున్నాం మనం, రైట్. సో ఫిల్టర్ చెప్పుకున్నాం, రైట్. నెక్స్ట్ రెడ్యూస్ మెథడ్ అంటే వెతకండి, మీరు అర్థం చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెడ్యూస్ మెథడ్, ఓకేనా. రెడ్యూస్ అంటే ఏంది, మనకి ఇంకా ఉంటాయి ఎవ్రీ అని, సో ఈవీఆర్వై ఎవ్రీ మెథడ్ అని, సో సమ్ మెథడ్ అని, ఓకే, సమ్ మెథడ్ అని. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ మెథడ్ అని, ఓకే, ఫ్రమ్ అర్రే, ఇవన్నీ అర్రే మెథడ్స్ అమ్మ, ఓకేనా. ఇవన్నీ అర్రే మెథడ్స్, ఫ్రమ్ మెథడ్ అని, ఓకేనా. సో కీస్ అని, ఒక అర్రే కీస్ అని. సమ్ ఏమవుతుందంటే మనకి ఆబ్జెక్ట్లలో కీస్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది, ఆబ్జెక్ట్ అర్రేలో కీస్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది, మిగతా అర్రేస్ ఒక ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. అలా ఆ కండిషన్ ఉన్నప్పుడు ఆ కీస్ వాడతాం, అర్రే కీస్ అని, అర్రే వాల్యూస్ అని, ఓకే. సో అర్రే వాల్యూస్ అని, అర్రే ఎంట్రీస్ అని, ఓకే. సో నేను అర్రే ఎంట్రీస్, ఓకే. సో అర్రే, సో ఎంట్రీస్ అని, ఎన్టీఆర్ఐ, అర్రే ఎన్టీఆర్ఐఎస్, ఎంట్రీస్ అని, ఓకే, ఎంట్రీస్ అనే మెథడు, ఓకేనా. సో స్ప్రెడ్ ఆపరేటరు, స్ప్రెడ్ మెథడ్ అని, స్ప్రెడ్ మెథడ్ అని. సో ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి, మనం మోస్ట్లీ తక్కువ వాడతాము, ఇలా ఎక్కువ వాడేది ఇది వాడతాము. సో దీని తర్వాత వాడేది వచ్చేసి ఫిల్టర్ వాడతాము, ఓకే. తర్వాత మ్యాప్ వాడతాము, రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మ్యాప్ వాడతాము, ఓకే. ఇక ఇవన్నీ కొత్త మెథడ్స్, ఇవి కూడా వాడుకోవచ్చు రిక్వైర్మెంట్ బేస్గా. ఇవి చూసుకోండి ఒకసారి, ఎవ్రీ సమ్ ఒక్కసారి చూసుకోండి, రెడ్యూస్ కూడా, ఈ మూడు గమనించండి ఒకసారి, మీరు వెతకండి, మీకు దొరుకుతాయి. మీకు డౌట్ ఉంటే నేను రేపు అడుగుతా క్వశ్చన్, ఇది మీకు సింపుల్గా ఏంది ఆర్ఎండి టాస్క్ అన్నమాట. ఆర్ఎండి అంటే మీనింగ్ ఏంటమ్మా చెప్పమ్మా, ఎవరైనా ఒకరు చెప్పండి, ఆర్ఎండి అంటే ఏంది. ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డాక్యుమెంట్, రైట్. మీరు ఏం చేయాలంటే ఈ మూడు ఏవైతే ఉన్నాయో, రెడ్యూస్, సమ్, ఎవ్రీ ఉందో, సో కుదిరితే కిందవి కూడా, ఓకేనా. బట్ అయితే మోస్ట్లీ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ మూడింటి మీద ఆర్ఎండి చేయండి, ఆర్ఎండి చేసి చిన్న డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేయండి, ఓకేనా. అందరూ క్లియర్ అయితే ప్లస్ అట్ ఎ టైం ఈ ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. క్లియర్ కదా. సో నెక్స్ట్, ఓకే, సంపద సాహిత్యం అంటే బిజీగా ఉన్నారు వాళ్ళు, సో నో ప్రాబ్లం. సంపద సాహిత్యం ఒక్కసారి వీడియో చూడండి, ఏమైనా డౌట్ ఉంటే నాకు పింగ్ చేయండి అమ్మా, ఓకేనా. వీడియో చూడండి, ఏమైనా డౌట్ ఉంటే పింగ్ చేయండి, ఇప్పుడే వీడియో అప్లోడ్ చేస్తాను. క్లియర్, రైట్. మనకి ఇవి అర్థమవుతుందంటే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్స్, అది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్, అందరూ ఏదైనా ఒక రెస్పాన్స్ ఇవ్వండి నాకు. సో నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటాయమ్మా మనకి. ఈవెంట్స్ అనేది మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్, వాటి మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో అట్ ఏ టైం బిఫోర్, ఇప్పుడు ఈ అర్రే మెథడ్స్ అనేవి క్లమ్జింగ్ కొడతాయి మీకు, బట్ అయితే ప్రాక్టీస్ చేయండి, రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాను, ట్రై చేయండి, ఓకేనా. ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేస్తే అవే వచ్చేస్తాయి అర్రే మెథడ్స్, ఓకేనా. సో మోస్ట్లీ వచ్చేసి ఫర్ ఈచ్ వాడతాం మనం, ఓకేనా. సో జేక్వరీకి వచ్చేవరకు ఈచ్ అని వాడతాం, ఫర్ ఈచ్ అని వాడతాం, అక్కడికి ఫర్ ఈచ్ వాడవచ్చు మనం, ఓకేనా. సో బట్ జావా స్క్రిప్ట్కి వచ్చేవరకు ఈ మెథడ్స్, ఇవే మెథడ్స్ మనం జేక్వరీలో కూడా వాడచ్చు, ఇవే మెథడ్స్ మనం యాంగులర్లో కూడా వాడచ్చు, ఓకేనా. యాంగులర్లో కూడా వాడచ్చు ఇవే మెథడ్స్, ఓకేనా. ఎక్కడైనా వాడుకోవచ్చు మనం, ఇవన్నీ నోట్ చేస్లో కూడా వాడచ్చు ఇవే మెథడ్స్. సో నేను అందుకని ఏమంటున్నా అంటే ఫస్ట్ మనం జావా స్క్రిప్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మిగతా టెక్నాలజీస్ అనేవి ఈజీగా అయిపోతాయి, మనకి సింపుల్ అయిపోతాయి. సింటాక్స్లో కూడా కొత్తగా అనిపిస్తాయి, బట్ కానీ అన్నీ సింపుల్గా అయిపోతాయి, ఓకేనా. రైట్, ఓకే. మరి నెక్స్ట్ మనం ఈవెంట్స్ గురించి చెప్పుకుందాం, నెక్స్ట్ రేపు సెషన్లో చెప్పేసుకుందాం ఈవెంట్స్ గురించి. అందరు కంప్లీట్ చేస్తారు కదా. సో నెక్స్ట్ సెషన్లో ఏంటంటే మనకి ఆన్ చేంజ్ అని మీకు చూపించిన కదా, కొన్ని ఈవెంట్స్ ఆల్రెడీ చూసి ఉంటారు మీరు, ఆన్ క్లిక్ అని చూసి ఉంటారు, ఆన్ చేంజ్ అని చూసి ఉంటారు. అలాగే మనకి ఏంటంటే అసలు ఆన్ చేంజ్ అని ట్యాగ్లో పెట్టకుండా ట్యాగ్కి ఒక ఐడి ఇచ్చి ఐడిని బేస్ చేసుకొని దానికట్టి ఈవెంట్ పెట్టాలి. యాడ్ ఈవెంట్ లిజనర్ అని ఉంటుంది మనకి, యాడ్ ఈవెంట్ లిజనర్స్ ఎట్లా పెడతాం, ఓకేనా. సో నెక్స్ట్ మనకు మౌజ్ ఈవెంట్స్ అని ఉంటాయి, మౌజ్ ఈవెంట్స్ చాలా ఉంటాయి, లిస్ట్ చెప్తాను నేను. సో మౌజ్ ఈవెంట్స్ ఉంటాయి, కీబోర్డ్ ఈవెంట్స్ ఉంటాయి మనకి, పేజ్ లోడ్ ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఈవెంట్స్ చెప్తాను నేను. అంటే ఏం జరగాలి ఈవెంట్ కీబోర్డ్లో ఏ కీ ప్రెస్ చేసి ఈవెంట్ ఏం జరగాలి, ఓకేనా. యాక్షన్స్ ఏం జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ ప్లేయర్ తీసుకుందాం అమ్మ, మ్యూజిక్ ప్లేయర్లో సాంగ్ ప్లే అవుతుంది, మనం పీ ఒత్తగానే పాయిజ్ అవుతుంది,
ఓకేనా. స్పేస్ వత్తగానే ప్లే అవుతుంది, ఓకేనా. ఎఫ్ వత్తగానే ఫుల్ స్క్రీన్ అవుతుంది. అంటే ఎట్లా అవుతుంది అది అంటే బిఫోర్ దానికి ఈవెంట్స్ పెట్టిరు, ఓకేనా. క్లియరా. సో మీరు యూట్యూబ్ వీడియో ప్లే చేసేటప్పుడు ఎఫ్ అని కొట్టగానే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అది బ్యాక్ ఎండ్లో ఆ ఎఫ్ అనే కీకి ఒక ఈవెంట్ పెట్టిరు, అర్థమైందా. మీరు ఎగ్జాంపుల్ మీ నేము నా పేరు కిరణ్, కే అని క్లిక్ చేయగానే నాకు ఆ పేజీలో నా పర్టికులర్ వెబ్ పేజీలో కిరణ్ అని హాయ్ వెల్కమ్ కిరణ్ అని నాకు చూపించాలి కే అని క్లిక్ చేసినప్పుడు. అన్నప్పుడు ఏం చేయొచ్చు సింపుల్ కే అంటే కీబోర్డ్ ఈవెంట్స్ పెడతాం. కీబోర్డ్ ఈవెంట్స్లో కీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. కే ఈజ్ కీ ఏ కీ అయితే ప్రెస్ చేస్తామో కీ డౌన్ అని ఉంటుంది, కీ అప్ అని ఈవెంట్స్ ఉంటాయి, ఓకేనా. సో కీ డౌన్ చేస్తామో కీ డౌన్ చేసినప్పుడు అది ఈక్వల్ టు కే అయితే నాకు పర్టికులర్ మెసేజ్ని అలర్ట్ చేయని చెప్తాం. అట్లా మనం ఏంటంటే ఈవెంట్స్ అనేది క్లియర్ అయినాక ఈవెంట్స్ మీద మనం వీడియో ప్లేయర్ ఉంటుంది కదా, వీడియో ప్లేయర్ మీదన్నా ఆడియో ప్లేయర్ మీదన్నా మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. క్లియరా. సో రేపు వచ్చేసి మనం ఈవెంట్స్ కవర్ చేద్దామమ్మా. సో రేపటి వరకు ఇవి ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్, రేపు టైం తీసుకోండి, లేదంటే ఎల్లుండి చెప్పుకుందాం. రేపైతే ఈవెంట్స్ చెప్పేసుకుందాం. ఇవైతే క్లియర్ అయినాకనే ఈవెంట్స్కి మూవ్ అవుదాం, ఎందుకంటే ఇది క్లియర్గా ఉంటేనే నెక్స్ట్ టాపిక్ బాగుంటుంది. సో ఈవెంట్స్ అనేది రేపు చెప్పుకుందాం 100%. రేపటి వరకు ఇవన్నీ చూసుకుంటారని అనుకుంటున్నాను నేను, ఓకేనా. రైట్. సో నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా.